पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। अस्तु, धन्यवादाः। మూడవ పాఠంలో ఆత్మనేపది క్రియాపదాల గురించి తెలుసుకున్నాము మొన్న, రైట్? మూడవ పాఠంలో ఆత్మనేపది క్రియాపదాలు. పరస్మైపది అంటే తి అంతంగా ఉన్నవి. దేంట్లో తి ఉంటుంది? ఆ క్రియాపదం యొక్క ఏకవచనంలో. దేంట్లో? వర్తమాన కాలం ప్రథమ పురుష ఏకవచనంలో తి అంతంగా ఉంటే అవి పరస్మైపదులని, అలాగే తే అంతంగా ఉంటే ఆత్మనేపదులని. కొన్ని వర్బ్స్ కి రెండు రకాల ఇవి ఉంటాయి, తి అండ్ తే. వాటిని ఉభయ పదులని అంటామని తెలుసుకున్నాము. సో దాని తర్వాత కొన్ని వాక్యాలు చూసాం, కొన్ని క్రియాపదాలు చూసాము. ఇప్పుడు దానికి సంబంధించిన అభ్యాసం చేయాలి. నా పుస్తకంలో 58వ పేజీ, అంటే మీ పుస్తకాల్లో మేబీ 56 అలా ఉండొచ్చు. 56. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి? ఇతర వచన రూపాలను వ్రాయండి. జస్ట్ లైక్ పరస్మైపదిలో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే. వందతే అంటే ఏం రాయాలి? ఫస్ట్ అసలు ఎగ్జాంపుల్ అక్కడ ఏమి ఇచ్చారు? ఈక్షతేకి ఈక్షేతే ఈక్షంతే. ఇప్పుడు వందతేకి ఏం రాయాలి? అది వందేతే వందంతే. యతతే యతేతే యతంతే రాయాలి. శంకంతే ఇచ్చారు. మిగతా రెండు ఏముంటాయి? శంకతే శంకేతే శంకంతే. ఓకే, నెక్స్ట్ ది శోభేతే అని మధ్యలోది ఇచ్చారు. మిగతా రెండు ఏమిటి? శోభతే శోభేతే శోభంతే. ఇప్పుడు మధ్యమ పురుషులు వస్తున్నాయి చూడండి. యాచసే ఇచ్చారు. ఏమొస్తుంది యాచసేకి? మీకు డౌట్ గా ఉంటే వెనక పేజీ తిప్పితే వందతే టేబుల్ ఉంది చూడండి, దాన్ని చూసి చెప్పుకోవచ్చు. సో యాచసే యాచేథే యాచత్వే. ఓకే, యాచసే యాచేథే యాచద్వే. సహసే 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 సహేథే సహద్వే. సహసే సహేథే సహద్వే. ఓకే, నెక్స్ట్ త్రాయేథే ఇచ్చారు. మిగతా రెండు ఏమవుతాయి?
త్రాయసే, త్రాయేథే, త్రాయధ్వే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ది మన ఏమంటారు, ఉత్తమ పురుష వస్తున్నాయి. ఉత్తమ పురుష రూపాలు ఎలా ఉంటాయి? భాషే, భాషావహే, భాషామహే అని ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ శ్లాఘే, శ్లాఘావహే, శ్లాఘామహే అని ఉంటాయి. నెక్స్ట్ ఊహే, ఊహే, ఊహావహే, ఊహామహే. నెక్స్ట్ సేవావహే అని ఇచ్చారు. మిగతా రెండు ఏముంటాయి? సేవే, సేవావహే, సేవామహే. లజ్జద్వే అని ఇచ్చారు. మధ్యమ పురుష వచ్చింది. దీనికి ఎలా చెప్పాలి ఇప్పుడు? లజ్జసే, 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 లజ్జేథే, లజ్జత్వే. ఓకే, అలా రాయాలి. శారదా సూరి గారు ఏంటండి హ్యాండ్ రైజ్ చేశారు? వచ్చింది మేడం, పొరపాటున వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఒక్కళ్ళని అడుగుతాను, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకే, శారదా సూరి గారు మీరే మొదలు పెట్టాలి. ఫస్ట్ దీనికి ఏంటి చెప్పాల్సిందంటే బహువచనంలోకి మార్చమన్నారు. బాలకః ఈక్షతే అని అంటే రెండింటినీ మార్చాలి. క్రిందసారి మనం చేసాం 2 పాఠాల్లో. సో అలాగా బాలకాః ఈక్షంతే అని వస్తుంది. సో ఇప్పుడు అట్లాగే యోధః యుధ్యతే శారదా సూరి గారు చెప్పాలి. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. నేను అందరినీ మ్యూట్ చేశాను. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. యోధ్య యుద్ధతేయ మేడం ఎగ్జాంపుల్ చూడండి. బాలకః ఈక్షతే అని ఉంది, బాలకాః ఈక్షంతే అని చెప్పాము. ఇప్పుడు యోధః యుధ్యతే, యోధ యోధ విద్యంతే సార్ మేడం. యోధా అని వదిలేయకూడదు, యోధాః అనాలి. యోధాః ఉజ్యంతే, యుధ్యంతే, యోధాః యుధ్యంతే. ఓకే, యుధ్యంతే. ఓకే, రైట్. గోపాలకృష్ణ గారు నెక్స్ట్ వన్ చెప్పండి సార్. దేవః, దేవః త్రాయతే, దేవాః త్రాయంతే. దేవాః త్రాయంతే. ఓకే, దేవతలు రక్షిస్తున్నారు, దేవుడు రక్షిస్తున్నాడు, అట్లా అన్నమాట. అవన్నీ మీకు అర్థమవుతాయనే ఉద్దేశంలో నేను మీనింగ్స్ చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వెబ్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. శశిప్రియ గారు నెక్స్ట్ వన్. సంయ వర్ధతే, సస్యం మేడం. సస్యం, సస్యం వర్ధతే, సస్యాం వర్ధంతే. సస్యాం ఎట్లా వస్తుందండి? పుష్పంకి ఏమొస్తుంది బహువచనం? పుష్పాణి. మరి దీనికి ఎట్లా వస్తుంది? పుష్పాణి. సంయా సస్యం, సస్యం అది సస్యం అండి. సస్యశ్యామలం అంటాం కదా, సస్యం అనే మాట తెలుగులో కూడా ఉంది, సేమ్ అదే పంట. సస్యం వర్ధతే, సస్యాం పుష్పంకి బహువచనం సస్యాని. సస్యాని, సస్యాని వర్ధంతే. అది సస్యాని వర్ధంతే, సస్యాని వర్ధంతే. కరెక్ట్. ద్రోణం రాజు గారు నెక్స్ట్ చెప్పండి. త్వం లజ్జసే, యూయం లజ్జద్వే. కరెక్ట్. త్వం లజ్జసే, యూయం లజ్జద్వే. ఓకే, ఏదో అయింది మధ్యలో, సారీ. ఒక్క నిమిషం అండి. Something happened to this. ఓకే, నెక్స్ట్ వివోస్ Y73 ఎవరో ఉన్నారండి? వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ దానికి వివో Y73 ఎవరో నాకు తెలీదు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి.
వివో Y73 సుధాలహరి గారు మీరు కాదండి. వివో Y73 ఎవరిది ఫోను? ఫోను మరియు ల్యాప్టాప్ ఏమో నాకు తెలియదు అది. సుధాలహరి గారు మీరు చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. ఏది చెప్పాలి నేను? త్వం యతసే చెప్పాలి కదా. యూయం యతద్వే. యూయం యతద్వే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ పుష్ప గారు. పుష్ప సైఫోన్ ఉంది మేడం, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. త్వం యాచసే ఉమ్, యుయాం యుయాం యాచత్వే. యూయాం కాదండి, యూయం అని చదవాలి దాన్ని. మూడో పాఠం అవుతోంది, ఇవి రావాలి, ఇంకా తప్పదు. యూయం యాచద్వే. ఓకే, కృష్ణమోహన్ గారు నెక్స్ట్ వన్. కృష్ణమోహన్ గారు అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ వన్ చెప్పాలి. అహం ఉమ్, ఊహే. అహం ఊహే, దానికి బహువచనం చెప్పండి. చెప్పగలరా లేదా సార్? రావట్లేదు మేడం. రావట్లేదు. విజయలక్ష్మి దుర్షేటి గారు చెప్పండి. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారా? చెప్తాను, ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ మొత్తం దేవనాగరి చదువుకుంటే కొంచెం టైం పడుతుంది. దేవనాగరి ఓకే, యూఎం అహం ఊహేకి చెప్పాలి. అహం ఊహే బహువచనం కదండి. త్వం ఊహే త్వే అనొచ్చండి. తప్పండి, అహం అంటే నేను కదా, త్వం రాదు. హరికళ్యాణి గారు నెక్స్ట్ చెప్పండి, మీరు అది చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. వయం ఊహామహే. వయం ఊహామహే. అహం నేను, వయం మేము, మనము. సో వయం ఊహామహే. వయం ఊహామహే. ప్రకాష్ గారు నెక్స్ట్ చెప్పండి సార్. అహం ఈక్షే. వయం ఈక్షామహే. వయం ఈక్షామహే కరెక్ట్. అపర్ణ నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం. అహం శంకే. వయం శంకామహే. వయం శంకామహే కరెక్ట్. స్థల సాయి, కే స్థల సాయి. యూయం వందద్వే. త్వం వందసే యూయం వందద్వే. త్వం వందసే యూయం వందద్వే. ఓకే కరెక్ట్. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఒక క్లాస్లో లెసన్ చెప్పుకుని ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లోకి చేస్తున్నాము. అటువంటప్పుడు ఎంత ఇక్కడ చేసినా అదొక్కసారి మీరు ప్రతిదీ చూసుకుని రావాలి ఒకసారి క్లాస్కి. అదే హోంవర్క్ ఉంటుంది. అంటే మనం మళ్ళీ హోంవర్క్ దీని మీద చేస్తే కానీ, ఎక్సర్సైజ్ బుక్లో చేశాక కానీ నేను హోంవర్క్ పంపించడం అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఏముందో తెలియకుండా మీరు ఎట్లా రాస్తారు అసలు? సో ఇక్కడికి వచ్చేప్పుడు ఈ క్లాస్లో కాదండి, ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో మనం చేస్తున్నాము అన్నప్పుడు బీ ప్రిపేర్డ్. కొంచెం మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే టీచర్ ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. ముందరే చెప్తున్నాను నేను ఈ విషయం. ఓకే, కాసేపు అయినా స్పెండ్ చేసి ఏం చదువుకున్నాము పిల్లలకి చెప్పమండి. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోవాలని పిల్లలకి చెప్తాం కదా మనము. ఒకసారి మనం నేర్చుకోవడానికి వచ్చాము అంటే మనం పిల్లల కిందే లెక్క, అంతే. మనం వాళ్ళంత రోజుకు 3-4 గంటలు కష్టపడకపోయినా కనీసం ఒక అరగంట అయినా మనం ఏం చదివాము, ఏం చెప్పాము, ఏ పాఠంలో ఉన్నాము, నెక్స్ట్ క్లాస్లో టీచర్ ఎట్లా అయితే నెక్స్ట్ క్లాస్కి రావాలంటే 9 బ్యాచ్లు చెప్పనండి, 100 బ్యాచ్లు చెప్పనండి, పుస్తకం తీసి ఇవాళ పాఠం నేను ఏం చెప్పాలి అనేది చూసుకోవాల్సిందే. దీంట్లో చాలా మంది రిటైర్డ్ టీచర్స్ ఉండొచ్చు, లేకపోతే వర్కింగ్ టీచర్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్గా క్లాస్కి ఏ టీచరు వెళ్ళరు, రైట్? సో అందుకని ఎలా అయితే టీచరు ఏం చెప్పాను క్రితం క్లాస్లో, ఇవాళ ఏం చెప్పాలి స్టూడెంట్స్కి అని వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి డౌట్స్ వస్తాయనేది వీళ్ళు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలని మీరు అనుకుంటారో,
పిల్లలు అంటే స్టూడెంట్స్ వైపు నుంచి కూడా టీచర్కి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం హోంవర్క్ నెక్స్ట్ క్లాస్లో చేస్తున్నామని టైం ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టండి, లేకపోతే పైలప్ అయిపోతుంది, ఒకేసారి చెయ్యలేరు, అది గ్యారంటీ. ఓకేనా? నెక్స్ట్ది ఇచ్చిన ధాతువుకు కర్తృవాచక పదాన్ని అనుసరించి క్రియాపద రూపాల్ని రాయాలట. అంటే అక్కడ ప్రథమ పురుష కర్తృపదం ఇచ్చారా, మధ్యమ పురుషుడు ఇచ్చారా, ఉత్తమ పురుషుడు ఇచ్చారా చూసుకుని దాని తాలూకు ఒక ధాతువు ఇచ్చారు, దానికి తగ్గట్టుగా దాని రూపాలు రాయాలి. మొట్టమొదటిది నేను చెప్తాను చూడండి. ఇచ్చిన ధాతువు వంద్ ఇచ్చారు, రూపాలు ఎలా వస్తాయి? వందతే, వందేతే, వందంతే, వందసే, వందేథే, వందధ్వే, వందే, వందావహే, వందామహే, ఇవి రూపాలు. అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు మీకు ద్వివచనం ఇవ్వట్లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన రూపాలు ఫిల్టర్ అయిపోయినాయి. 6 రూపాలు ఉంటాయి. వందతే, వందంతే, వందసే, వందధ్వే, వందే, వందామహే, ఇంతవరకు అయినా గుర్తుండాలి కదా. రాయడం అన్ని రాయాలి. డైరెక్ట్ గా ధాతువుకి 9 రూపాయలు రాయమని కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఎట్లా అయితే చేసామో డాష్లు ఇచ్చి అలా కూడా ఇస్తారు. ఎలా ఇచ్చినా కూడా అన్ని రూపాలు రావాల్సిందే. సో ఇప్పుడు దీంట్లో ప్రథమ పురుష మొత్తం చెప్పుకున్నాం కాబట్టి మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఇప్పుడు ఇచ్చిన కర్తృపదము ఏ పురుషో చూసుకుని దానికి తగ్గట్టుగా ఏ వచనమో చూసుకుని ఆ క్రియాపదాన్ని అక్కడ ప్లేస్ చేయాలి. అంటే త్వం ఇస్తే మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి 100 ధాతువు ఆ టేబుల్లో 100 సే ఉంటుంది ఆ ప్లేస్ లో, కాబట్టి 100 సే పెట్టాలి. అలాగే అహం ఇస్తే అది ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి ఆ టేబుల్లో ఆ ప్లేస్ లో ఉండేది 100 వస్తుంది కాబట్టి అహం 100 అని రాయాలి. అలాగే వయం కూడా ఉత్తమ పురుషే కానీ బహువచన రూపము, ఆ ప్లేస్ లో వచ్చేది వందామహే అని ఉంటుంది కాబట్టి అక్కడ వయం వందామహే అనేది రాయాలి. అలాగే సహ అనేది ప్రథమ పురుష కర్తృపదము కాబట్టి ప్రథమ పురుషలో అది కూడా ఏకవచనంలో ఉంది కాబట్టి ఫస్ట్ది వందతే అనేది రాయాలి. సో సహ వందతే అనేది వస్తుంది. సో అట్లాగా ఇప్పుడు ఇక్కడ భాష ధాతు ఇచ్చారు, హరిహి వచ్చింది, అక్కడ ఏం రాయాలి? భాషతే, భాషతే, హరిహి భాషతే, భాషతే, భాషతే అని వస్తుంది. భాషతే ప్రథమ పురుష ఏకవచనం. తే వచ్చినప్పుడు ఏం రాయాలి? భాషంతే. భాషతే, భాషంతే. ఎందుకు? అది ప్రథమ పురుష బహువచనము. అలాగే యూయం వచ్చినప్పుడు మధ్యమ పురుష మధ్యమ పురుష భాషతే, భాషత్వే, భాషద్వే వస్తుంది, మధ్యమ పురుష బహువచనం కాబట్టి భాషద్వే వస్తుంది. తర్వాత అహం వస్తే ఏం రాయాలి? భాషే. ప్రథమ పురుష భాషే. ఏకవచనం భాషే. భాషే రైట్, భాషే రైట్. తర్వాత ధాతువు తప్పించారు చూడండి. ఏంటది? శలక్ అని ఇచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ శ్లాఘ్ కదా. శ్లాఘ్ అది ఎలా అంటే షకారంలో నిలువు గీత అటుపక్క పడాలి, లా పక్కన పడాలి, లా పక్కన పడాలి. అది షలగ్ అని ఇచ్చారు, అది శ్లాఘ్. షలఘ్ అని ఇచ్చారు. షకారం అంటే గీత ఉండదు, ష అంటేనే గీత ఉంటుంది. సో ఆ గీత తీసేసి ఒత్తు, ష ఒత్తు అంటే ఒత్తి ఇలా రాస్తాం అంతే. ఆ గీత తీసి అటుపక్క పెట్టాలి, లాకి పక్కన పెట్టాలి మాత్రం, అప్పుడు శ్లాఘ్ అవుతుంది. సో శ్లాఘకి ఇప్పుడు వయం వస్తే ఏం రాయాలి? శ్లాఘామహే రైట్. యూయం శ్లాఘత్వే, శ్లాఘద్వే, శ్లాఘద్వే. జనాః శ్లాఘంతే, శ్లాఘంతే. ఎందుకు? ప్రథమ పురుష బహువచనం జనాః అంటే. అహం అహం శ్లాఘే. ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం. అహం సారీ, రైట్. నువ్వు నెక్స్ట్ ఏమన్నారంటే ఇక్కడ మొన్న మనం ధాతువులు చదువుకుంటున్నప్పుడు మనకి భాషతే వచ్చినప్పుడు అలాగే వందతే వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం. మామూలుగా మనకు తెలిసింది ఇదే అర్థంలో పరస్మైపదిలో కూడా ఉన్నది అని, రైట్. సో పరస్మైపదిలో గనక నమతి అని ఉందనుకోండి, ఇక్కడ వందతే ఉందని. అలాగే వదతి అనేది మనకి పరస్మైపదిలో మాట్లాడటం అనే దానికి వాడతాము, ఇక్కడ భాషతే అని ఉందని చెప్పాం. ఇక్కడ అలాంటి కొన్ని పరస్మైపదిలోనూ ఉండి ఆత్మనేపదిలోనూ ఉంటున్నాయి. పరస్మైపదిలోకి ఈక్వలెంట్ అన్నమాట. ఆత్మనేపది రూపాలు ఆ సేమ్ అర్థాన్ని ఇచ్చేటటువంటివి రాయాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, నమతి అని ఇచ్చారు,
అది ప్రథమ పురుష ఏకవచనము. సేమ్ అర్థం నమస్కరించుచున్నాడు ఆర్ నమస్కరించుచున్నది. సేమ్ అర్థం వచ్చేది వంద ధాతువుది ఆత్మనేపది రూపం ఉంది వందతే, అది కూడా ప్రథమ పురుష ఏకవచనమే. సో అట్లా అన్నమాట. ఇప్పుడు వదతి ఉందనుకోండి ప్రథమ పురుష ఏకవచనము. సో దానికి భాష అనేది ధాతువు. ఇప్పుడు దానికి ఏం రాయాలి రూపము? భాషతే రాయాలి. ఓకే. వదసి ఉందనుకోండి మధ్యమ పురుష, ఇప్పుడు దానికి కూడా భాష రాయాలి. ఏం రాయాలి? భాషసే రాయాలి. ఓకే. వదామహ ఉంది, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ఉత్తమ పురుష బహువచనం భాషామహే. రైట్, భాషామహే. పశ్యతి అంటే ఈక్ష, అంటే ఏం రాయాలి? ఈక్షతే. పశ్యామహ ఈక్షామహే. పశ్యంతి ఈక్షంతే. ఓకే. నమంతి వందతో ఎలా రాయాలి? వందంతే. నమసి వందసే. ఓకే. ఇది తుష్యతి అంటే సంతోషించడం. మోదతే. తుష్యామి మోదే. ఉత్తమ పురుష కాబట్టి మోదే అని వస్తుంది. ఓకే. ఉత్తమ పురుష కాబట్టి మోదే అని వస్తుంది. సో ఇది వాళ్ళు ఇచ్చారనమాట. అంటే ఈక్వివలెంట్ మీనింగ్స్ వస్తాయి, రెండింటికి సేమ్ మీనింగ్స్ వస్తాయి. బట్ ఒకటి పరస్మైపది ధాతువు, రెండవది ఆత్మనేపది ధాతువు. సో నెక్స్ట్ సంస్కృత వ్యవహారంలో ఈసారి టైం, సమయము చెప్పడాన్ని ఎట్లా చెప్తాము? ఆల్రెడీ శిబిరంలో ఉన్న వాళ్ళకి, శిబిరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇది తెలుసు, దీని సంగతి అంతాను. బట్ మనం ఇప్పుడు చెప్పుకోవాలి. సమయము చెప్పాలంటే ఏంటి? ఎన్ని గంటలు అవుతోంది చెప్పుకోవడం ఒకటి. అలాగే రోజు, ఈ రోజు, నిన్న, రేపు, ఎల్లుండి, లేకపోతే మొన్న, అటు మొన్న, ఎల్లుండి తర్వాత అవతల ఎల్లుండి, ఇంతవరకు చెప్పుకుంటాము. దాన్ని అలాగే సంవత్సరాన్ని ఏమంటాము, వారాన్ని ఏమంటాము, ఇలాంటివన్నీ చెప్పుకుంటాం. రైట్. సో బేసిక్గా అద్య అని అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారా? అదో లేదు, అదో చూసుకోవాలి. సో ఈ రోజు అనడానికి మనం సంస్కృతంలో అద్య అంటారండి. అద్య అంతే, దీర్ఘం ఉండదు. అద్య. అద్య అంటే ఈ రోజు, టుడే అని అర్థం. ఓకే. హ్యహ, హకారము యకారము రెండు వస్తాయి. హ్యహ అంటే ఇంగ్లీష్ లో చెప్తే HYAH వస్తుంది. హ్యహ. హ్యహ అంటే నిన్న, అంటే ఎస్టర్డే ని హ్యహ అంటారు. అలాగే శ్వహ అంటే మెలిక తోటి శ్వహ, దాన్ని టుమారో అంటే రేపు అనడానికి శ్వహ అంటారు. సో అద్య, హ్యహ, శ్వహ వస్తే ఆ హ్యహకి అంటే నిన్నటికి ముందు రోజు, అంటే మొన్నటిని ఏమంటారు అంటే పరహ్యహ. పరహ్యహ. పరహ్యహ అంటే మొన్న. సిమిలర్లీ ఇటు శ్వహ అంటే రేపు అన్నప్పుడు పరశ్వహ అంటే ఎల్లుండి. ఓకే. శ్వహ రేపు అంటే పరశ్వహ ఎల్లుండి. అలాగే అటు ఈరోజు, నిన్న, మొన్న, అటు మొన్న అంటాం కదా, ఆ రోజుని అంటే మొన్నటికి ముందు రోజు, దానిని ప్రపరహ్యహ అంటారు. ఏమంటారంటే ప్రపరహ్యహ. సిమిలర్లీ ఇటు శ్వహకి అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి అని చెప్పడానికి ప్రపరశ్వహ అంటారు. ప్రపరశ్వహ. సో మొత్తం 7 రోజులకి చెప్తారనమాట. అద్య నుంచి అటు 3, ఇటు 3 రోజులు. అద్య ఈ రోజు సెంటర్లో పెట్టుకుంటే దానికి ముందు 3 రోజులు, వెనక 3 రోజులు చెప్పాలంటే అద్య, హ్యహ, పరహ్యహ, ప్రపరహ్యహ. అలాగే అద్య తర్వాత శ్వహ, పరశ్వహ, ప్రపరశ్వహ. అంటే ఎట్లా వస్తుంది? శ్వహ ఎప్పుడైతే వచ్చిందో రేపు,
హ్యహ అంటే మొన్న, అంటే వెనక్కి వెళ్తున్నాం. హ్యహ అంటే శ్వహ దగ్గర నుంచి వచ్చిందంటే ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో ఇవి మొత్తం 7 రోజులు కవర్ చేస్తాయి. అలాగే వారము అంటే అద్య సోమవాసరః అంటారు. వాసరః అంటే వారము, సోమవారము అంటాం. నాట్ వీక్ అని చెప్పేది. 7 రోజుల వారం కాదు నేను చెప్తుంది. వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు అంటామే, అది కాదు. అది తర్వాత చెప్తా. ముందు ఈ రోజు సోమవాసరః అంటారు. వాసరః అంటే ఆ రోజు చెప్పడానికి వాడే మాట. అద్య సోమవాసరః. ఓకే, అద్య సోమవాసరః. వరుసగా వారాల పేర్లు చెప్పుకున్నాం అనుకోండి, ఆదివారం నుంచి బిగిన్ చేస్తే భానువాసరః ఆర్ రవివాసరః కూడా అంటారు. భానువాసరః మనకి తెలుగులో కూడా ఇందువారము, భౌమవారం ఇలాంటి మాటలు ఉంటాయి. మరి ఎవరికైనా పెద్దవాళ్ళకి తెలిస్తే తెలిసుండాలి. బట్ లేకపోయినా మామూలుగా మనం ఇప్పుడు ఎలా అయితే వాడుతున్నామో అదే విధంగా వాడవచ్చు. సో భానువాసరః, ఆదివాసరః అని మాత్రం అనరు, భానువాసరః అంటారు. భానువాసరః, సోమవాసరః, మంగళవాసరః, బుధవాసరః, గురువాసరః, శుక్రవాసరః, శనివాసరః, అలాగా వారం పేర్లు చెప్తాం మామూలుగా మనకు తెలిసినవి. బట్ మనం శనివారం, ఆదివారం అంటాము. అక్కడ ఏమంటామంటే వాసరః అని మాట్లాడతాం పుంలింగ రూపంలో. ఓకే, అలాగే ఈ మరి భానువాసర ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న ఆ 7 రోజుల కాలాన్ని మనం తెలుగులో వారము అంటాము. సంస్కృతంలో సప్తాహ అంటారు. సప్తాహం అనే మాట భాగవత సప్తాహము, ఇంకో సప్తాహం అనే మాట అందరికీ తెలిసిన విషయమే అది కదా. సో సప్తాహ అది కూడా పుంలింగ శబ్దమే. సప్తాహ అంటే వారము, ఒక వారం రోజుల పీరియడ్ అన్నమాట, వీక్ అని అర్థం. ఓకే, అట్లాగే మాసహ అంటే నెల, అది తెలుసు కదా, చైత్ర మాసం, వైశాఖ మాసం అంటాం కదా మనము. సిమిలర్లీ మాసహ అంటే నెల రోజులు. పక్ష 15 రోజులు పక్షం అంటాం కదా. పక్షం శుక్లపక్షం, కృష్ణపక్షం తెలిసిందే కదా. ఎందుకంటారు శుక్లపక్షం, కృష్ణపక్షం అని? అమావాస్య నుంచి చంద్రుడు పెరుగుతూ వెళ్ళినప్పుడు తెలుపు వస్తూ ఉంటుంది కాబట్టి శుక్లపక్షము అంటారు. తర్వాత 15 రోజులు కృష్ణపక్షము అంటాము. సో ఇవన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు, ఈ తెలుగు క్యాలెండర్ విషయాలన్నీ తెలుసు. బట్ నా సంస్కృతంలో ఏమంటాము అనేది డిఫరెన్స్ చిన్న చిన్నవి చెప్తాం. సో పక్ష అంటే ఏమవుతుందంటే అది మీకు 15 రోజుల కాలాన్ని పక్షం అంటారు. అలాగే నెల అయింది, వారము 15 రోజులు, నెల అయింది, మొత్తం సంవత్సర కాలాన్ని ఏమంటారు? సంవత్సరః అనొచ్చు, వత్సరః అనొచ్చు, అలాగే వర్షం అని కూడా అనొచ్చు. 3 రకాలవి ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని ఇచ్చారు మీకు. ఓకే, మీ ఎన్నోది 65వ పేజీలో మీకు ఇస్తారు. అద్య, శ్వః, పరశ్వః, ప్రపరశ్వః, అలాగే హ్యః, పరహ్యః, ప్రపరహ్యః, అలాగే సప్తాహః, మాసః, సంవత్సరః, వత్సరః, వర్షం అని ఇచ్చారు. అవి రెండు సెపరేట్ గా ఎందుకు ఇచ్చారు అంటే వర్షం నపుంసకలింగ శబ్దము, సంవత్సరః, వత్సరః పుంలింగ శబ్దాలు. అలాగే పక్షః, పక్షము అంతవరకు అయిందా. ఆగామి, గత. ఆగామి అంటే రాబోవు, అంటే వచ్చే అంటాం కదా, వచ్చే నెలలో అంటాము కదా, అది ఆగామి మాసే అంటాం. ఆగామి అని రాస్తారు దాన్ని. ఓకే, అలాగే గత మాసంలో అంటాం, గత సంవత్సరం అంటాం అనుకోండి, అప్పుడు గత, దానికి అది సంస్కృతం మాటే, అది తెలుగు మాట కాదు. గడచిన అని చెప్పేందుకు కూడా గత అనేది సంస్కృతం మాటే అది. సో ఇవి ఆ మాటలన్నీ గుర్తుండాలి. ఎందుకంటే మనం మాట్లాడడానికి కావచ్చు, రాయడానికి కావచ్చు, ఉట్టిగా కూడా ఇవన్నీ తెలియాలి కదా. ఇవాళ, నిన్న, రేపు, ఎల్లుండి ఇవన్నీ ఏమంటారు అనేవన్నీ తెలియాలి. సో అవి నేర్చుకోవాలి. అలాగే పైన ఒక మాట నేను వదిలేశాను, ఇదానీం అంటే ఇప్పుడు, నౌ అని అర్థం. ఇదానీం ఒకటే కాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అధునా అన్నా కూడా అదే అర్థం వస్తుంది, ఇదానీం అన్నా అదే అర్థం వస్తుంది. సంప్రతి అనేది, ఇది మాట ఎక్కడో వినుండాలి. సంప్రతి వార్తాః శ్రూయంతాః ప్రవాచిక బలదేవానంద సాగర అని వచ్చేది ఆకాశవాణిలో, గుర్తుంటే ఎవరికైనా. సో సంప్రతి అంటే కూడా ఇదానీం అని అర్థం. ఓకే, సో అలాగా అవన్నీ ఇచ్చారు. ఆ మాటలన్నీ తెలుసుకోవాలి, అది నోటికి రావాలి. ఇకపోతే సమయం, సమయః. సమయః అనేది పుంలింగ శబ్దము. ఇది ఎలా చెప్తాము? టైం. ఇప్పుడు టైం ఎంత అయింది? 3:30 అయింది అంటే ఎలా చెప్పాలి? అసలు ముందు 3:30 అయింది అని మనం తెలుగులో మామూలుగా చెప్తాము. లేదు 3 గంటల 30 నిమిషాలు అయింది అని చెప్తాము, రైట్? సో ఆ 3 గంటల అని చెప్పడానికి ఏమని చెప్తాము? ఓకే, వాదనం అని ఒక మాట ఉంది, వాదనం. సో వాదనం అంటే మనం ఏదైతే 3 గంటలు అంటామో ఆ గంట చెప్పేది. అంటే గంట అంటే ఇక్కడ
గుళ్ళో కొట్టే గంట కాదు, లేకపోతే స్కూల్లో కొట్టే గంట అంతకంటే కాదు. అలాగే 1 గంట అయింది, గంట అయింది అంటాం చూసారా, అట్లా కాదు. 3 గంటలైంది అన్నప్పుడు ఎట్లాంటి అర్థంలో మనం గంటని వాడతామో ఆ పీరియడ్ అన్నమాట. ఓకే, సో ఆ మాటని వాదనం అంటారు. ఇప్పుడు ఏకవాదనం అన్నారనుకోండి, 1 గంట అయిందని అర్థం. ఏకవాదనం అంటే 1 గంట అయిందని. అలాగే నంబర్లన్నీ మీకు ముందర చెప్పారు కాబట్టి మనకు 1 నుంచి 12 గంటల వరకు తెలియాలి కాబట్టి ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, అలాగే చతుర్వాదనం, పంచవాదనం, షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశవాదనం, ద్వాదశవాదనం అంతవరకు అంటాం. ఓకే, అది పగలైతే ప్రాతః అని చెప్తాం, ప్రాతః దశవాదనం అంటాం. రాత్రిపూట అయితే రాత్రౌ దశవాదనం అంటాం. ఓకే, ఇది ఈ వాదనం అని చెప్పేది. బట్ ఆ వాదనం అని చెప్పి ఇప్పుడు టైం ఎంత అయింది అని అడగాలనుకోండి, ఏమడుగుతామంటే సంస్కృతంలో, ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఏమంటారు, తెలుగులో అనుకోండి ఎంత అయింది టైము అనేస్తాం, మనం సమయం ఎంత అయింది అనేస్తాము. వాట్స్ ద టైం నౌ అని కూడా అడుగుతాం ఇంగ్లీష్లో. బట్ సంస్కృతంలో అన్ని శబ్దాల ఆట, అన్ని పదాల ఆట సంస్కృతం కాబట్టి సమయ పుంలింగం కాబట్టి ఇప్పుడు సమయము ఎంత అయింది అని అడగడానికి ఇదానీం కహ సమయ అని అడగాలి. ఇదానీం కహ కహ అనగానే ఎవడు అని ఊహించుకుని, ఒక పురుషుణ్ణి ఊహించుకుని ఇలా చేయకూడదు. కహ సమయ అనేది పుంలింగ శబ్దం కాబట్టి దాన్ని క్వశ్చన్ చెయ్యాలి అన్నప్పుడు మనం పుంలింగ శబ్దాలకు ఎట్లా వేసాం క్వశ్చన్, కహ అని వచ్చామా వేసామా అన్నిటికీ. సో అలాగే దీనికి కూడా ఇదానీం కహ సమయ, ఇప్పుడు టైం ఎంత అయింది అని అడగడానికి ఆ తిప్పలు అనమాట. ఇదానీం అంటే ఇప్పుడు, కహ సమయ ఏమి సమయము అని అర్థం. తెలుగులో ఎవడు సమయము అని మళ్ళీ ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అది కూడా మళ్ళీ బ్లండర్. సో తెలుగులో అట్లాగే మాట్లాడాలి, సంస్కృతంలో అలాగే అర్థం చేసుకోవాలి. సో ఇదానీం కహ సమయ అని చెప్పాలి. ఇప్పుడు నాకు 3:30 పక్కన పెట్టండి, 6 సంగతి తర్వాత చూద్దాం. నాకు 3 గంటలు అయింది అనుకోండి, ఇదానీం సమయ త్రివాదనం అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇప్పుడు టైం ఎంత అయిందని అడిగితే ఇదానీం సమయ త్రివాదనం. మళ్ళీ ఇక్కడ సమయ చెప్పాం కదా, త్రివాదన చెప్పకూడదు. ఆ మాటే, ఈ మాటే. ఇది అదే, అది అదే, రెండింటినీ మిక్స్ చేసేయకూడదు. సో ఇదానీం సమయ త్రివాదనం. ఎప్పుడు నిండు గంటలే ఉండవు కదా, 3 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు మధ్యలో చాలా తిరుగుతుంది, గంట కాలం తిరుగుతుంది. సో దాన్ని ఎలా చెప్పాలి మీకు? మరి ఇంగ్లీష్లో మరి మేము చిన్నప్పుడు చదువుకున్నాము, మరి తర్వాత కానీ ముందు కానీ ఎలా చెప్పేవారో నాకు తెలియదు. 3:15 అని చెప్పేవారు, 2:45. ఇప్పుడు 3:15, 3:45 మాట్లాడుతున్నాం కానీ ఇది వరకు 3:15, 3:45 అలా చెప్పేవాళ్ళు. అంటే ఏంటి? 3:15 అంటే 3 గంటలు దాటి 15 నిమిషాలు. మనం తెలుగులో ఏమంటాం? 3:15, 3:15, 3:30, 3:30, లేకపోతే 3:45. అంతే కదా, మొత్తం 4 గంట కాలాన్ని, 60 నిమిషాల కాలాన్ని 4 భాగాలు చేస్తాం మనము. ఒక్కొక్క భాగాన్ని పాదం కింద అంటే ఒక పావు కాలం కింద డివైడ్ చేసాము. సో ఫస్ట్ 15 నిమిషాలు ఆ పావు భాగాన్ని మనము 3:15 పావు అని చెప్తున్నాము. తర్వాత ఉన్న పావు భాగాన్ని అరా కింద చెప్తున్నాము, 3:30 అని చెప్తున్నాము. ఆ తర్వాత పావు భాగాన్ని అంటే 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు, ఆ తర్వాత గడిచిన దాన్ని 3:45 ఆర్ 3:4 అలా చెప్తున్నట్టు 3:30 ఇది చెప్తున్నాము. ఆ తర్వాత దాన్ని పూర్తి చేసి 4కి చెప్తున్నాం తర్వాత దానికి, రైట్? సో ఇప్పుడు కూడా ఈ 4 భాగాలు, మనకి ఏదైనా 4 భాగాలుగా విభజించడం ఫస్ట్ నుంచి దేన్నైనా కానీ. సో ఆ 4 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క దాన్ని పాదము అంటారు. పాదం అంటే మన అడుగే కాదు, పాదం అంటే పావు భాగము, 1/4 అనే అర్థం వస్తుంది పాదం. సో ఇప్పుడు 3:15 అయింది అంటే 3 గంటల 15 నిమిషాలు అయింది టైము అని చెప్పాలనుకోండి. 3 గంటలు అనడానికి ఏమంటాము? త్రివాదనం అంటాం, రైట్? త్రివాదనం 3 గంటలను అంటాము. సో ఈ భాగాన్ని ఏమంటారు? 15 నిమిషాలు 3 తర్వాత గడిచింది. 3 గంటల తర్వాత 15 నిమిషాల కాలం గడిచింది. సో ఈ 15ని ఏమంటారు? పంచదశ అంటారు. మామూలుగా అయితే 15 ఏమంటారు? పంచదశ. అది బాగానే ఉంది కదా అనుకోవచ్చు, కానీ సంస్కృతంలో అలా చెప్పాం. ఈ పాదము బట్టి చెప్తాము.
సో ఈ పాదం ఒక పాదముతో కూడింది. 3 కాదు కదా, 3 తర్వాత ఎక్స్ట్రా ఇంకో పావు భాగం ఉంది. కాబట్టి ఆ పావు భాగాన్ని చెప్పడానికి సపాద త్రివాదనం అంటారు. సపాద అంటే ఒక పాదముతో కూడుకున్న, అంటే ఒక పావు భాగంతో కూడుకున్న 3 గంటలు అని చెప్పాలి. సో సపాద త్రివాదనం అంటారు. అంటే 3 గంటల 15 నిమిషాలు అని చెప్పడం. సపాద, స అంటే కూడి, సకుటుంబ సపరివార, దాంట్లో సా తెలుసు కదా అందరికీ, అంటే ఏమిటి, కుటుంబంతో కూడి. కాబట్టి సపాద అంటే ఒక పాదము, పాదం అంటే ఇక్కడ పావు భాగం, ఒక పావు భాగముతో కూడినటువంటి 3 గంటలు. సో సపాద త్రివాదనం. తెలుగులో ఇంకోటి ఏమంటాం, 3:30కు వచ్చిన తర్వాత 3 గంటల 30 నిమిషాలని 3:30 అంటాం. అంటే అర్ధ భాగం గడిచింది 3 గంటల తర్వాత, అర్ధ భాగం గడిచింది. కాబట్టి సార్ధ త్రివాదనం అంటారు. అంటే 3 గంటల తర్వాత అర్ధముతో కూడిన, అర్ధ భాగముతో కూడినటువంటి 3 గంటలు. సో సార్ధ త్రివాదనం అంటే 3 గంటల 30 నిమిషాలు, 3:30 అని అర్థం అన్నమాట. ఇంకో భాగం కలిపాం, ఇంకో పావు భాగం కలిపాం, 3:15. ఓకే. దీనికి కొంచెం ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతికి వెళ్తుంది. 3:15కు వచ్చినప్పుడు 3 గంటల నుంచి చెప్పం. ఇక్కడ దగ్గరగా దేనికి ఉంది, 4 గంటలకి ఒక పావు భాగం తక్కువగా ఉంది. అంతే కదా, 4 అవ్వడానికి పావు భాగం తక్కువగా ఉంది కాబట్టి దానికి దగ్గరగా ఉంది కాబట్టి దానికి ఒక పావు, మన తెలుగులో ఎలా చెప్తాం, పావు తక్కువ 4 అంటామే, ఆ టైపులో 3:15 అనకుండా పావు తక్కువ 4 అని చెప్తాము. ఆ పావు తక్కువ 4 సంస్కృతంలో ఏమనాలి, పాదోన. ఊన అంటే తక్కువ, లెస్ అని అర్థం. సో పాదోన అంటే ఒక పాదము తక్కువగా నెక్స్ట్ నెంబర్ చెప్పాలి, అంటే చతుర్వాదనం చెప్పాలి. అంతే కదా, 3 గంటల 45 నిమిషాలు ఆరు 3:15ని మనం పావు తక్కువ 4 అంటున్నాం కానీ మళ్ళీ 3తో చెప్పట్లేదుగా, లింక్ చేయట్లేదుగా. సో 3 నుంచి 4 వరకు గడిచిన టైంని చెప్పడానికి, అది కూడా మిగతా నిమిషాల సంగతి మళ్ళీ మాట్లాడదాం. ముందు కేవలం పావు భాగాల గురించి చెప్పుకుంటే, రౌండ్ ఫిగర్స్ గురించి, త్రివాదనం, సపాద త్రివాదనం, సార్ధ త్రివాదనం, పాదోన చతుర్వాదనం, చతుర్వాదనం. ఓకే. త్రివాదనం, సపాద త్రివాదనం, సార్ధ త్రివాదనం, పాదోన చతుర్వాదనం, చతుర్వాదనం. ఓకే. ఇలాగా మొత్తం దాన్ని చెప్పాల్సి వస్తుంది అనమాట, టైం చెప్పాలి అంటే. మీ పుస్తకంలో చూస్తే ఒకసారి గడియారాలు బొమ్మలు వేశారు కదా 64వ పేజీలో, దాంట్లో చూడండి 5 గంటలు చూపిస్తున్నటువంటి ఆ క్లాక్ ని చూపిస్తే 5 గంటలు చూపిస్తోంది కాబట్టి పంచవాదనం అన్నారు. సమయ పంచవాదనం. పక్కన సప్తవాదనం, 7 గంటలు చూపిస్తోంది కాబట్టి సప్తవాదనం. తర్వాత 10 గంటలు చూపిస్తోంది కాబట్టి దశవాదనం. కిందన 5:15 చూపిస్తోంది. అది 5:15 అంటే ఎంత, సపాద పంచవాదనం. ఓకే. అలాగే 5:30 చూపిస్తుంటే సార్థ. ఇక్కడ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థ తథ రెండవ థ రాస్తే వేరే అర్థం వస్తుందండి. ఇక్కడ హాఫ్ అనే, సో అర్థ అంటే ARTHA అంటే తథ రెండవ థ రాసినప్పుడు వచ్చే మీనింగ్ వేరు. అది అర్థ అన్నప్పుడు అర్థము, మనం ఏదైతే ఒక పదానికి అర్థము, లేకపోతే దీనికి అర్థం ఏంటంటే ఆ అర్థం వస్తుంది. లేదు అంటే అర్థ అంటే సంపద అనే అర్థం కూడా వస్తుంది. ఓకే. అలాంటివి వస్తాయి. కానీ ఇక్కడ హాఫ్, సగము అని చెప్పాలి అంటే అర్ధ రాయాలి. అంటే దధ రాయాలి, అర్ధ. అది రాస్తే హాఫ్ అని వస్తుంది అనమాట. ఈ డిఫరెన్స్ తెలుగులో కూడా ఉంది, ఆ డిఫరెన్స్ సంస్కృతంలో. మరి ఇప్పుడు నేను నేర్పిస్తున్నది అది కాబట్టి అది చెప్తున్నాను. సో సార్ధ పంచవాదనం ఉంది, అక్కడ 5:30 చూపిస్తోంది కాబట్టి. నెక్స్ట్ది పావు తక్కువ 6 చూపిస్తోంది, పాదోన షడ్వాదనం అంటారు దాన్ని. పాదోన షడ్వాదనం అనేది మాట్లాడతారన్నమాట. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ముందర ఇవి అలవాటు అవ్వాలి, ఈ చెప్పటం అలవాటు అవ్వాలి. అప్పుడు 5 గంటల 5 నిమిషాలను ఏమంటారు, ఇవన్నీ కూడా చెప్పచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఓకే. పంచాధిక అని చెప్తారన్నమాట దానికి. 5 నిమిషాలు అనుకోండి, పంచ కాబట్టి
5 అయింది. 5 గంటల 5 నిమిషాలు అయితే పంచ అధిక పంచవాదనం అలా చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ ఇంకా ప్రస్తుతానికి అవంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీ పుస్తకంలో ఇంతవరకే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇవి బాగా అలవాటు అవ్వాలి. తర్వాత సరదాగా ఎప్పుడైనా అవి కూడా చెప్పుకోవచ్చు ఎంతెంత అంటారని సరదాగా మనం బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా. సో ఒకసారి ఆ వాక్యాలు చూడండి. సంస్కృత వ్యవహారములో 63వ పేజీలో ఉన్న వాక్యాలు చూడండి. అరుణః షడ్వాదనే ఉత్తిష్ఠతి. అరుణః షడ్వాదనే ఉత్తిష్ఠతి. అరుణుడు అంటే అరుణ అనేవాడు పేరుగలవాడు 6 గంటలకు షడ్వాదనే. ఇక్కడ ఎందుకన్నారు 6 గంటలకు నిద్ర లేస్తాడు అని చెప్పడం. ఓకే, 6 గంటలకు లేస్తాడు, నిద్రని కాదు 6 గంటలకు లేస్తాడు అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాటి వరకు వాదనం అని చెప్పారు కదండి. అంటే 5 గంటలు అని చెప్పడమును 5 గంటలకు లేస్తాడు అని చెప్పడానికి తేడా ఉందా లేదా? సంస్కృతంలో కూడా తెలుగులో కూడా ఇప్పుడు ఎంత అయిన టైం అంటే 3 అయింది అంటాం వేరు, 3 గంటలు అయిందని చెప్పడం వేరు. క్లాస్ ఎప్పుడు నీకు అంటే 3 గంటలకు అని చెప్పడం వేరు కదా. సో అలా చెప్పడానికి వాదనే అనేది వాడతారు. దీన్ని సప్తమి విభక్తి అంటారు. నెమ్మదిగా విభక్తులు స్టార్ట్ అవుతాయి, అప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతానికి షడ్వాదనే ఒక్క టైంలో మాత్రమే. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అంటే 3 గంటలు అయింది లేకపోతే 6 గంటలు అయిందని చెప్పినప్పుడు మాత్రమే వాదనం అనే మాట వినబడుతుంది. మిగిలిన సార్లు మనం ఎప్పుడు టైం యూజ్ చేసినా సరే ఇగో ఈ వాదనే అనే పదమే మనకు వినబడుతుంది. సో అరుణః షడ్వాదనే ఉత్తిష్ఠతి. అరుణుడు 6 గంటలకు లేస్తాడు. మాత అష్టవాదనే ఉపాహారం కరోతి. ఉపాహారం అంటే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంటాం కదా మనము, అదనమాట. అల్పాహారము ఉపాహారము ఏదైనా కానీ అది అష్టవాదనే. అమ్మ 8 గంటలకు ఉపాహారము చేస్తుంది, కరోతి చేస్తున్నది. పిత సార్ధ సప్త, చూసారు కదా సార్ధ ఎలా రాశారో చూడండి అక్కడ. సార్ధ సప్తవాదనే ఆగచ్చతి. తండ్రి సార్ధ సప్తవాదనం అంటే 7:30కు, 7 గంటల 30 నిమిషాలకు, 7:30 గంటలకు వస్తాడు. ఓకే. స్వర్ణ పాదోన దశవాదనే నిద్రాతి. స్వర్ణ పాదోన దశ అంటే 10 చెప్తున్నారు, పాదోన అంటే పావు తక్కువ 10 గంటలకు అంటే 9 గంటల 45 నిమిషాలు. సో పావు తక్కువ 10 గంటలకు నిద్రాతి నిద్రిస్తున్నది. శ్వః ద్వివాదనే ఆచార్యః బోధయిష్యతి. ఈ బోధయిష్యతి పదం ఇంకా మీకు రాలేదు, వస్తుంది. శ్వః ద్వివాదనే. శ్వః అంటే ఏం చెప్పుకున్నాం, రేపు. ద్వివాదనే అంటే 2 గంటలకు. ఆచార్యః గురువు గారు బోధయిష్యతి బోధిస్తాడు. ఇప్పుడు రేపు అన్నప్పుడు ఏం చెప్తాము, టుమారో ద టీచర్ విల్ టీచ్ అంటామా. బోధిస్తాడు భవిష్యత్ కాల రూపం అంటారు అబోధయిష్యతి అనేదాన్ని. సో బోధిస్తాడు అంటే ఫ్యూచర్ లో జరగబోయేది, రేపు జరుగుతోంది, ఇవాళ కాదు కదా జరిగేది అది. సో ఆ రూపాలు, భవిష్యత్ కాల రూపాలు నేర్చుకుంటారు మీరు తర్వాత. సో రేపు 2 గంటలకు ఆచార్యుడు ఆర్ ఉపాధ్యాయుడు ఆర్ గురువు గారు బోధిస్తాడు ఫ్యూచర్. ప్రపరశ్వః భానువాసరః అస్తి. ప్రపరశ్వః, శ్వః రేపు, పరశ్వః ఎల్లుండి, ప్రపరశ్వః అవతల ఎల్లుండి, భానువాసరః అస్తి ఆదివారము అయి ఉన్నది అంటే ఆదివారము అని చెప్పడం. ఓకే. హ్యః వాదిరాజః గీతవాన్. ఇక్కడ వాదిరాజః అనేది వాడి పేరు, వాదిరాజు అనేది వాడి పేరు. సో హ్యః అంటే నిన్న ఈ వాదిరాజు అనేవాడు గీతవాన్ అంటే అర్థం ఏంటంటే పాడాడు అని అర్థం. ఈ రూపాలు కూడా మీరు చివరిలో నేర్చుకుంటారు. 9th 10th 9th లెసన్ 8th ఆ టైంలో నేర్చుకుంటారు. 8th 9th లెసన్స్ లో నేర్చుకుంటారు. సో హ్యః వాదిరాజః గీతవాన్, నిన్న జరిగింది కదా అందుకని పాస్ట్ టెన్స్ చెప్పాలి కదా. రేపు జరిగేది ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ లో చెప్తున్నాం, నిన్న జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. కాబట్టి నిన్న వాడి పేరేంటి, వాదిరాజు పాడాడు, గీతవాన్ అంటే పాడాడు. అలాగే అద్య గృహప్రవేశ కార్యక్రమ అస్తి. కార్యక్రమ అనేది కూడా పుంలింగ శబ్దము. ఈ రోజు గృహప్రవేశ కార్యక్రమము ఉన్నది ఆర్ కలదు. ఓకే. ఈ రోజు అద్య అలా రాయాలి. సంస్కృత సంయుక్తాక్షరం ఎలా రాయాలో మనం నేర్చుకున్నాము. సో అద్య గృహప్రవేశ కార్యక్రమ అస్తి. నెక్స్ట్ ఇగో ఇప్పుడు వచ్చింది కదా క్వశ్చన్, ఇదానీం కహ సమయః. ఇప్పుడు టైం ఎంత ఆర్ సమయం ఎంత.
దానికి ఆన్సర్ ఏం చెప్పారు? ఇదానీం త్రివాదనం, ఇప్పుడు 3 గంటలు, ఇప్పుడు టైం 3 గంటలు అని చెప్తున్నారనమాట. ఇందాకటి వరకు నేను అంటే మనం ఏదైతే వర్డ్స్ నేర్చుకున్నామో, ఏదైతే చిన్న చిన్న మాటలు నేర్చుకున్నామో అవన్నిటికీ కలిపి వాక్యాలు ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ అక్షరాన్ని ఇక్కడ చూస్తే మీరు ఎక్కడ పరస్వః, ప్రపరస్వః 65వ పేజీలో మీరు అవన్నీ ఇచ్చారు కదా! పక్షః, వర్షం అవన్నీ ఇచ్చిన చోట కిందన చిన్న అభ్యాసం ఇచ్చి, కింద ఇవ్వబడిన సమయాన్ని అక్షరాలలో రాయండి అన్నారు. ఓకే. సో, ఇది మీరు చూసుకొని రావాలి. ఇవాళే చెప్పాను కాబట్టి, ఈ చిన్న బిట్ అయినా సరే నేను నెక్స్ట్ క్లాస్‌లోనే చేయిస్తా. ఓకేనా? చూసుకోవాలి కదా! మీరు అదొకటే కాదు. ఆ కిందన కూడా సంవత్సరం ఎప్పుడైంది? ఇవన్నీ డేట్ ఇవాళ ఉందనుకోండి అధ్యాయం చెప్తాం. ఇవాళ చేస్తే ఈ ఎక్సర్‌సైజ్. రేపు చేసామనుకోండి దాన్ని బట్టి మారిపోతాయి కదా! సోమవారం ఎప్పుడు అని అడిగామనుకోండి, రేపు మంగళవారం కాబట్టి ఒకవేళ అలా మారుతూ ఉంటాయి. సో, ఇవి చూసుకొని రండి. ఈ ఎక్సర్‌సైజ్ ఎలా రాయాలి? అక్షరాల్లో రాయడం అంటే ఇప్పుడు వాటిని ఎలా రాయాలి? 6:30 అంటే సార్ధ షడ్వాదనం అని రాసినట్టుగా అలా రాయాలి. అక్షరాలు రాయడం అంటే అది రాయాల్సింది. కాబట్టి అవి చూసుకొని రండి. మనం నెక్స్ట్ క్లాస్‌లో అది చేస్తాము. యెస్. జూమ్ యూజర్ అని ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి. హూ ఇస్ దట్? మేడం నేనండి. పేరు పోయింది. ఇందాక పోయింది కదా! మళ్ళా వచ్చినప్పుడు పేరు పోయింది. పెడతాను. మేడం చిన్న డౌట్, ఇప్పుడు ఈ సమయాలు కూడా అడుగుతారా అండి ఎగ్జామ్‌లో? ఖచ్చితంగా. డౌటే లేదు. అది ఇలా పట్టికిచ్చి టైం ఎంతో చెప్పమంటారా అది సంస్కృతంలో? తెలీదు. అది ఎలా అడుగుతారో తెలీదు. ఇగో ఇప్పుడు ఇట్లా అడగచ్చుగా. ఈ నంబర్‌లు ఇచ్చి ఇట్లాగా ఈ సమయాన్ని అక్షరాల్లో రాయండి అన్నారే అట్లా అడగచ్చు. ఓకే. తర్వాత ఇంకొక చిన్న డౌట్ అండి, అడగచ్చా? నాకు ఉండే డౌట్లు నాకు క్లియర్ ఇది చేయడానికి. ఇది చదువుకున్న కొద్దీ కష్టం అనిపిస్తుంది. ఆగస్ట్‌లో ఎగ్జామ్ రాస్తే పాస్ అవునా అనిపిస్తుంది. ఫిబ్రవరిలో రాయొచ్చా? మనం రాయకపోయినా కూడా మళ్ళీ తిరిగి ఆగస్ట్‌లో ఒకవేళ చదవడం కంప్లీట్ కాకపోతేనో? ఇప్పుడు నాకు మీ హెసిటేషన్‌కి అర్థం ఏమిటది ఎందుకు అనేది కారణం ఏమిటనేది అర్థమైంది. నాకు ఎంత చదివినా గుర్తుండట్లేదండి. అలా ఎందుకు మర్చిపోతున్నాను. గుర్తుండట్లేదంటే మీకు టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ పాయింట్. ఓకే. అది బట్టి రెండవ పడడం పాయింట్. రావట్లేదండి. పోనీ మీరు కంగారు పడకండి. ఇదేవి పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్స్ కాదు. దీన్ని పట్టుకొని మనం ఏమి ఇప్పుడు మనకి ఇది లేకపోతే ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది. పిల్లలకి వేస్ట్ అయినట్టుగా ఇట్లాంటి సినిమాలేం లేవు. ఓకే. ఇది మనము బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ పెద్దవాళ్ళు చాలా మందున్నారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు సంస్కృతం అనేది ఎప్పుడూ కూడా మీ మనసులో చెప్పుకోండి. ఇది ఒక వ్యాపకమని లేకపోతే ఏమంటారు ఒకటేదో కొత్తది నేర్చుకోవచ్చు. మనకేదో కొంచెం ఒక రకమైన ప్రయోజనం కోసమని నేర్చుకుంటున్నాం గానీ, బలవంతం మీదో ఇప్పుడు అది చెయ్యకపోతే ఎవరో మెడ మీద కత్తి పెట్టి మనకెవ్వరూ నేర్పట్లేదు. అక్కర్లేదు గూడా. రైట్. అది కంగారు నేర్చుకునేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి నా ఉద్దేశం. ఆ! ఎందుకంటే నేను మేడం ఇక్కడ క్యాన్సర్ ఒక్క మాట పేషెంట్‌ని మేడం చెప్పనివ్వండి. నాకు. ఆ! పర్ఫెక్షన్ అనేది సంస్కృతంలో సంస్కృతమే అంటే కాదు. ఫర్ నే దట్ మ్యాటర్ నేర్చుకున్నంత వరకు, ఈ ఆ! బుక్‌లకు సంబంధించినంత వరకు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి నా ఉద్దేశం. వస్తుంది. మోర్ వస్తుంది. ఓవర్ ఆ! వస్తుంది. భయంగా ఉంది. మర్చిపోతున్నాను ఎన్ని సార్లు చదివినా కూడా నేను. మీరొక్కరే కాదండి. ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడే ఉన్నారు. 85 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ ఉన్నారు. ఇక్కడ మీలోనే ఉన్నారు. ఓకే. 85 ఇయర్స్ ఆయనకి. ఓకే. ఇప్పుడు ఆయనేదో దాన్ని పట్టేసుకొని ఎళ్ళిపోయి ఆ సర్టిఫికేట్స్ పెట్టేసుకొని ఏదో చేసేయాలని రావట్లేదు. అదొక కుతూహలము. అది నేర్చుకోవాలన్న ఒక రకమైనటువంటి ఆసక్తి. ఆసక్తి ఆ! అంతేనమ్మా. ఆ ఆసక్తి తద్వారా ఇప్పుడు మీరు ఇంత దీంట్లో నేర్చుకున్న పోనీ నేనిప్పుడు ఒక 2 ½ మంత్స్, 3 మంత్స్, 2 ½ మంత్స్ చెప్పాననుకోండి క్లాసులు. ఈ క్లాసుల్లో మీకు ఒక 10 ముక్కలొచ్చినా కూడా అది విజయం కిందే లెక్క. ఓకే. అది మీరు రేపు పొద్దున్న ఏదైనా శ్లోకం చదువుకుంటున్నప్పుడు ఏదో అరే! ఈ మాట మనకొచ్చింది. అరే! ఈ శ్లోకంలో మనం అర్థం చదువుకున్నాము పుస్తకం. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ విక్టరీ. సో, కాబట్టి అందుకనే ఆ ఓకే. బుర్రలోంచి నాకర్థం కావట్లేదు. మీలాంటి వాళ్ళే ఇక్కడ అందరూ కూడాను. ఎవ్వరు పండితులు కాదు. ఇంక్లూడింగ్ మీ. నేను టీచర్ ఇక్కడున్నా. ఇటువైపు స్క్రీన్‌కి ఇటువైపు నేనున్నా. మీరు నాకు అటువైపు ఉన్నారు. అంతే తేడా. మేబీ మీకంటే ఓ 10 మాటలు ఎక్కువ వచ్చుండొచ్చు. 10 ప్రయోగాలు ఎక్కువ చేయొచ్చేమో అంతే. అంతకు మించి ఇక్కడ పండితులం ఎవ్వరం లేము. అందరం కలిసి నేర్చుకుంటున్నదే ఇదంతా గూడా. సో, దాని గురించి వదిలేసి వీళ్ళందరూ ఏమైనా పండితులయిపోతారేమో రేపొద్దున మీరు చూడంగానే వీళ్ళందరూ కూర్చొని వేద గ్రంథాలన్నీ పట్టేసుకొని కరతలామలకం ఇలాంటి అపోహలు అస్సలొద్దు. బుడి బుడి నడకలంటారు చూడండి. చిన్న చిన్న స్టెప్స్, బేబీ స్టెప్స్ అంటారు గదా! అవే వేస్తున్నాం. అందరం కూడా అదే స్టేజ్‌లో ఉన్నాం. కాబట్టి ఓకే ఆ అండి. కంగారు వదిలేయండి. రెండవ పాయింట్ నా స్టూడెంట్స్ ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి.
నాది అది గర్వం అనుకోండి, ఏమైనా అనుకోండి. నా స్టూడెంట్స్ ఇంతవరకు ఫెయిల్ అనే మాట నా స్టూడెంట్స్ నోట్లోంచి రాలేదు. పైపెచ్చు సరే అన్అవాయిడబుల్ సర్కమస్టెన్సెస్ మనకు తెలియవు, కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయి, పరీక్ష టైంకి మనకు ఒంట్లో బాగుండకపోవచ్చు, లేకపోతే ఎవరికైనా మనకు కావాల్సిన వాళ్ళకి మన అవసరం ఉండొచ్చు, మన ఇంట్లో శుభకార్యం ఉండొచ్చు, ఏవో రకరకాల పరిస్థితులు ఉండి రాయకపోవడం అనేది అదే డిఫరెంట్ కేస్ అసలు కంప్లీట్ గా. బట్ అన్నీ ఉండి పరీక్ష రాసిన వాళ్ళు అక్కడతో ఆగిపోయిన వాళ్ళు కూడా లేరు. ఇది కూడా ఘంటాపథంగా మాటలకు చెవుల్లో అమృతం పోసినట్టుంది శ్రీ విద్య మీరు గారు. మీరు చెప్తుంటే చాలా బాగుందమ్మా. నేను క్యాన్సర్ పేషెంట్ ని నాకు ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ ఎఫెక్ట్ మర్చిపోతున్నా. యూఎం హసత అని యూఎం హసత అని పెట్టుకున్నాను ఆన్సర్, కానీ ఇక్కడ వయం హసామహ అని వచ్చింది. అది మీరు ఆన్సర్లు కొన్నిట్లో చూడకండి. మనం ఇక్కడ ఎక్సర్సైజ్ ఆన్సర్స్ కొన్ని ప్రింటింగ్ ఇదో ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదండి, పక్కన పైన ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు త్వంతో క్వశ్చన్ స్టార్ట్ అయితే అహంతో ఆన్సర్ రాయమన్నారు కదా. సో అన్నిటికీ అదే అప్లై అవుతుంది. మనం రాసిన ఆన్సర్ కరెక్టే. వాక్యపరంగా వయంతో రాసింది కూడా వయం హసామహ కూడా వాక్యపరంగా దోషమేం లేదు. బట్ ఆ క్వశ్చన్ కి అది కాదు ఆన్సర్. అదే అక్కడ అట్లా ఉన్నది. నేను రాసింది న్యూయం హసత అనుకున్నాను. వాక్యం పరంగా యూఎం హసత అనే వాక్యం యాజ్ ఇట్ ఇండివిజువల్ గా అది కరెక్ట్. వయం హసామహ అది కూడా కరెక్ట్. బట్ కానీ ఆ క్వశ్చన్ కి అది ఆన్సర్ అవ్వదు అంతే. కాబట్టి మనం రాసుకున్నవి కరెక్టే, మనం ఎక్సర్సైజ్ ఇక్కడ చేసుకున్నవి కరెక్ట్ ఆన్సర్. అదే మిగతావన్నీ కరెక్ట్ గా ఉన్నాయి మేడం, ఇది ఒకటి మాత్రమే తేడా ఉంది, అందుకని నేను రాసింది తప్ప అది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్ అండి. ఈ టైంకి సంబంధించిన ఎక్సర్సైజ్ మనము గోపాలకృష్ణ గారు చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఇది మాత అష్టవాదనే ఉపహారం కరోతి అన్నారు కదా, ఇది వర్తమాన కాలంలో ఉంది, కానీ తెలుగులోకి వచ్చేటప్పుడు ఉపహారం చేస్తుంది అంటే ఫ్యూచర్ లో ఉన్నట్లుంది కదా ట్రూ ట్రాన్స్లేషన్ లో. అంటే చేస్తున్నది చేయుచున్నది అని రాయాలి యాక్చువల్ గా. అయితేను మనం మామూలుగా చేస్తోంది అంటాం, మన వాడుక భాషలో చేస్తోంది అంటాం కదా. సో వాళ్ళు చేస్తుంది అని వచ్చింది, పర్వాలేదు. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్ గా అయితే మీరు అన్నట్టు చేస్తుంది అంటే రేపు చేస్తుంది అనే అర్థంలో వస్తుంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. పోనీ మార్చుకోండి, చేయుచున్నది అని పెట్టుకోండి, ఏం పోయింది. రైట్. టైంకి సంబంధించిన ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఇక్కడ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ 67వ పేజీలో ఉంది చూడండి. పాఠం చివర ఉండే ఎక్సర్సైజ్ తృతీయ పాఠాలకి కింద ఇవ్వబడిన వాక్యాలను సంస్కృత అక్షరాలలో రాయండి, లిపిలో రాయమంటున్నారు చూడండి. మొత్తం మధుకరో నామ ఏకః చాలకః నల్గొండ నగరే వసతి స్మ తస్య త్రయః పుత్రాః ఆసన్ తస్య గృహం భాగ్యనగరే. దీనికి అర్థం చెప్తాను నేను. సో మీరు రాసుకోవాలి, ఆన్సర్స్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి. మధుకరో నామ ఏకః చాలకః నల్గొండ నగరే వసతి స్మ అంటే ఏంటంటే మధుకర్ అనే పేరు గల ఒక చాలకః అంటే ఏకః చాలకః అంటే డ్రైవర్, చాలకుడు అంటే డ్రైవర్. నల్గొండ నగరే నల్గొండ నగరములో వసతి స్మ నివసించేవాడు లేకపోతే నివసిస్తుండేవాడు, ఇది కరెక్ట్ ప్రయోగం. నివసిస్తూ ఉండేవాడు. తస్య త్రయః పుత్రాః ఆసన్ అతనికి ముగ్గురు కొడుకులు. త్రయః పుత్రాః ఆసన్. మిగతా విభక్తులవి మీకు తెలియవు, నెమ్మదిగా వస్తాయి. సో అర్థం మాత్రమే చెప్తున్నా. ముగ్గురు కొడుకులు ఉన్నారు, కలరు లేకపోతే. తస్య గృహం భాగ్యనగరే ఆసీత్ అతని ఇల్లు. తస్య గృహం అతని యొక్క ఇల్లు భాగ్యనగరంలో ఉన్నది. ఆసీత్ ఉండేది ఆర్ ఉండినది పాస్ట్ టెన్స్. తస్య పుత్రాః అధ్యయనే నిపుణాః ఆసన్ అతని కొడుకులు అధ్యయనే అంటే చదువులో, నిపుణాః అంటే మంచి నిపుణులుగా ఉండేవారు. సహ సుఖేన జీవనం కృతవాన్ అతడు సుఖముగా జీవనమును చేశాడు అంటే జీవితమును గడిపాడు అని అర్థం. దీన్ని మీరు అర్థమేమి రాయక్కర్లేదు, ఊరికే దీన్ని సంస్కృత లిపిలో అంటే దేవనాగరిలో రాయమని చెప్పారు. అది మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి. రెండవది ఆత్మనేపది ధాతువు యొక్క క్రియాపదములను ఉపయోగించి క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. చెట్లు పెరుగుచున్నవి. చెట్లు అనడానికి ఏమనాలి? వృక్షాః వర్ధంతే. వృక్షాః వర్ధంతే. పెరుగుతున్నవి అనడానికి వర్ధంతే.
ఆడపిల్లలు దుఃఖిస్తున్నారు. ఆడపిల్లలు అనడానికి బాలికాః బాలికాః అంటే బాలికాః ఖిద్యంతే. ఖిద్యంతే ఆత్మనేపది అన్నారు కదా, అందుకని ఖిద్యంతే దుఃఖిస్తున్నారు. ఖిద్యంతే మీరు రక్షిస్తున్నారు. మీరు బహువచనం. యూయం త్రాయంతే యూయం త్రాయధ్వే ద్వే త్రాయధ్వే మధ్యమ పురుష బహువచనం. యూయం త్రాయధ్వే. వీధి దీపాలు ప్రకాశిస్తున్నాయి. వీధి దీపాలు అనడానికి మార్గ దీపాః. ఓకే, ప్రకాశతే ప్రకాశతే బహువచనం కదా, అందుకని మార్గ దీపాః ప్రకాశంతే. మనము బిచ్చం ఎత్తుదాము. అసలు ఈ వాక్యం బాగాలేదు, బట్ స్టిల్ మనము భిక్షామహే. ఓకే, వయం భిక్షామహే. భిక్షామహే వయం భిక్షామహే వయం భిక్షామహే. మళ్ళీ చెప్తా ఒకసారి, అందరు కామ్ గా ఉండండి. వయం భిక్షామహే. నీవు పారిపోతున్నావు. నీవు పలాయసే పలాయసే అని రాయాలి. ఓకే, ఇక్కడ ఉభయపద అంటే ఏమిటి, పాదోన అంటే ఏమిటి, వీటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారండి. సో అవి ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఇక్కడికి 3 పాఠాలు మనకి కంప్లీట్ అయినాయి. నాలుగవ పాఠం ఇగో ఇప్పుడే ఇన్ని రకాల అనుమానాలు, సందేహాలు అన్నీ వచ్చాయి కదా, దానికి ఆన్సర్గా 4వ పాఠం సూక్తి వచ్చింది మీకు. వాటన్నిటికీ పటాపంచలు చేస్తూ అలాంటి అనుమానాలని దానికి సొల్యూషన్ చెప్పారనమాట 4వ పాఠం సూక్తిలో. ఏంటండి, రిఫరెన్స్ టు కాంటెస్ట్ మాదిరి. అది కరెక్ట్. అంటే భగవంతుడు మన అలాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట, ఇలా చెప్పి నువ్వు పిచ్చి దోవలు పట్టి పోబోకు, ఇటు రా నువ్వు మళ్ళీ దారిలోకి అని. ఆయన డౌట్లన్నీ క్లియర్ చేసేస్తున్నారు మాకు. అది సంగతి. సో ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. ఇక్కడ పద విభాగం చేస్తే ఉద్యోగినం ఒక పదమే, పురుష సింహం అనేది ఒక పదం. పురుష సింహం ఒక పదం, ఉపైతి అనేది ఇంకొక పదము, లక్ష్మీ. సంస్కృతంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనము లక్ష్మి అనే పేరు గల ఉన్న వాళ్ళని తెలుగులో ఎలా రాస్తాం, లక్ష్మి అంతే రాసి వదిలిపెట్టేస్తాం, దీర్ఘం అది ఉండదు. కానీ సంస్కృతంలో ఇక్కడ ఎలా అయితే లక్ష్మీ రాశారో అలాగే రాయాలి. విసర్గ ఉన్నంత మాత్రాన అది పుంలింగ శబ్దం కాదు, ఆ పదం అలాగే రాసుకోవాలి. ఎవరిపైన రామలక్ష్మి అనే పేరు ఉందనుకోండి, మమ నామ రామలక్ష్మీ అని రాయాలి. ఓకే, రామలక్ష్మీ వరలక్ష్మీ ఇలా రాయాలి. సో అది అన్నంత మాత్రం అది పుంలింగ శబ్దం కాదు. లక్ష్మీ అనే పదం సెపరేట్ పదం, అది స్త్రీలింగమే, అది అలాగే రాసుకోవాలి. సో ఇక్కడ ఉద్యోగినం అంటే ఉద్యోగం చేస్తున్న వాడిని అని అర్థం కాదండి, జాబ్ హోల్డర్ అనే ఎంప్లాయీ ఇలాంటి మీనింగ్స్ కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థము. ఓకే, ఉద్యోగం అంటే ప్రయత్నము, ఉద్యమం. లాస్ట్ పాఠంలో ముఖే ప్రవిశంతి మృగాహ అని వచ్చిందన్న, ప్రవిశంతి మృగాహ చదువుకున్నాం కదా, దాంట్లో ఉద్యమేనహి సిద్ధ్యంతి అని చదివాం. ఉద్యమం అది కూడా ప్రయత్నమే. ఉద్యోగ ఇది కూడా ప్రయత్నం అనే అర్థం. సో ఉద్యోగినం అంటే ఉద్యోగి అంటే ఎవరు, ఇక్కడ ఇప్పుడు ప్రయత్నము చేసేవాడు. సో ఉద్యోగినం అంటే ప్రయత్నము చేయువాడిని. అట్లాగే ఇంకెవడిని, పురుష సింహం, పురుషులలో సింహము వంటి వాడు అంటే సింహము వంటి పరాక్రమం గలవాడు. అంటే వీడు వెళ్ళిపోయి యుద్ధాలు చేస్తాడని కాదు అర్థము, అంతటి ధైర్య సాహసాలు గలవాడు అని అర్థం. పురుష సింహం అంటే
ఇప్పుడు డాలు కత్తి పట్టేసుకుని సింహంలాగా వెళ్ళిపోయి మనకి ఇప్పుడు యుద్ధాలు అట్లాంటివి లేవు కదా. ఇప్పుడు యుద్ధాలన్నీ వేరే యుద్ధాలు కదా. సో అటువంటి ధైర్యము సాహసము ఉన్నవాడు అని అర్థం అన్నమాట పురుష సింహం అంటే. అటువంటి ధైర్య సాహసాలు ఏమంటారు అదే అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాడిని అంటే ఈ 2 లక్షణాలు ఉండాలి. అలాంటి ధైర్య సాహసాలు ఉండాలి, సింహం వంటి ధైర్య సాహసాలు ఉండాలి, అలాగే ప్రయత్నము చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. అటువంటి వాడిని లక్ష్మీ అంటే లక్ష్మి అనే ఒక అమ్మాయి కాదు, అక్కడ లక్ష్మీదేవి. లక్ష్మి అష్టరూపాల్లో ఉంటుంది తెలుసు కదా, అష్టలక్ష్ములు. ఏ లక్ష్మి అయినా కావచ్చు. వాడు నిజంగా గనక చదువు కోసం ప్రయత్నిస్తూ ఉంటే, వాడి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే వాడికి విద్యాలక్ష్మి ప్రాప్తిస్తుంది. అలాగే డబ్బు సంపాదనలో అలాగ పెడితే ఐశ్వర్యలక్ష్మి ప్రాప్తిస్తుంది. అలా కాదు ఇంకేదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైప్ ఆఫ్ అంటే ఏది కావాలని చేస్తుంటే, ఐశ్వర్యము అంటే ఏంటి, మనకి ఏది కావాలి అని మనం తపన పడుతున్నామో అది మనం చేరడం సంపద, అంతే కదా. సో అది వచ్చి చేరుతుంది అని. సో ఇప్పుడు మీరు కూడా ఏమిటి, ఇప్పుడు ఇది మనకు రావాలి సంస్కృతం అని చెప్పి ప్రయత్నం చేశారనుకోండి, దాని రకంగా మీరు ప్రయత్నం చేస్తూ అట్లీస్ట్ మీరు పెట్టగలిగినంత ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారనుకోండి, ఇవాళ కాకపోతే ఇంకో 6 నెలల తర్వాత అయినా నెమ్మదిగా సంస్కృతం అనేటటువంటి విద్యాలక్ష్మి మిమ్మల్ని వచ్చి చేరుతుంది ఖచ్చితంగా, డౌటే లేదు దాంట్లో. రైట్. మేడం గారు, సూక్తి ఇంకా శ్లోకాలో డిఫరెన్స్ ఏంటి? సూక్తి అంటే అర్థం, ఉక్తి అంటే మంచి మాట అని అర్థం. ఆ సూక్తి శ్లోకం మొత్తం అవక్కర్లా, శ్లోకంలో చిన్న పార్ట్ తీసుకోవచ్చు. ఓకే. శ్లోకము అంటే మొత్తం కంప్లీట్ శ్లోకం 2 పాదాలు 4 పాదాలుగా రాస్తామో కంప్లీట్ గా ఉంటుంది అది. సూక్తి దాంట్లోంచి ఒక చిన్న పార్ట్ తీసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. మొన్న మీకు 3rd లెసన్‌ది పంపించానా, పీడిఎఫ్ పంపించానా? మామూలుగా మన స్లైడ్స్ పీడిఎఫ్ పంపించినట్టున్నానుగా. అవును. సో దాంట్లో మీకు చివరి దాంట్లో సార్థ పంచవాదనం అవన్నీ రాసినవి పంపించాను, స్లైడ్ పంపించాను, చూసుకోండి. ఇవాళ మనం టైం చెప్పింది చూసుకోండి. ఏది ఉంటుంది అది, అది ఏముంది, అది ఒక నిమిషం ఉండండి. ఇదిగో రాసింది ఏమేమి ఉంటాయి ఎలాగా అనేది మనం ఊరికనే జస్ట్ మనం చెప్పుకున్నవే ఇక్కడ ఒకసారి రాశాను. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, అది మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇవాళ మనము 4th లెసన్కి వచ్చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడి నుంచి మీకు కర్మపదము ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇప్పటి నుంచి ఈ లోపల ఇవాళ మనం చదువుకునేది ఏమిటి అంటే భూతకాల క్రియాపదాలు నేర్చుకుంటాం. ఇప్పటి వరకు మనం చదివినవి ఏమిటివి, 3 పాఠాల్లో వర్తమాన కాల క్రియాపదాలు అంటే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ నేర్చుకున్నాం. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠత, పఠామి, పఠావః, పఠామః ఇవి పరస్మైపది సెట్. వందతే, వందేతే, వందంతే, వందసే, వందేతే, వందద్వే, వందే, వందావహే, వందామహే ఇవి ఆత్మనేపది సెట్. ఇవి ప్రెజెంట్ టెన్స్ టేబుల్స్, వర్తమాన కాల పట్టికలు. ఓకే, వర్తమాన కాల క్రియాపద పట్టికలు పరస్మైపది కోటి, ఆత్మనేపది కోటి నేర్చుకున్నాం. మరి వర్తమాన కాలం ఉంటే ఇక్కడ భవిష్యత్ కాలం ఉంటుంది, భూతకాలం కూడా ఉంటుంది కదా. సో ఇవాళ నేర్చుకునేది భూతకాల క్రియాపదాలు ఎలా ఉంటాయి. సో ఇక్కడ వర్తమాన కాలంలో పరస్మైపదికి 1, ఆత్మనేపదికి 1 వచ్చినట్టే భూతకాలంలో కూడా పరస్మైపదికి 1, ఆత్మనేపదికి 1 వస్తాయి. ఓకే, అవి ఎలా వస్తాయో ఒక్కసారి చూడండి. సో పఠధాతువునే బేస్ గా తీసుకుని మొత్తం అన్ని చోట్ల చెప్తారండి మనకి, కాబట్టి అదే దాంతోటే చెప్తున్నాను. మీరు ఎవ్వరు ఏమీ రాసుకోకర్లా, అన్ని మీ పుస్తకాల్లో ఉన్నాయి, లేదంటే మనం ఇక్కడ పంపించుకుంటాము. కాబట్టి స్క్రీన్ వంక మాత్రమే చూడండి. సో పరస్మైపదికి పఠధాతువుకి వర్తమాన కాలంలో మనం చెప్పుకున్నట్టు
సో భూతకాలంలో పఠధాతుకి రూపాలు ఎలా వస్తాయి? అపఠత్, అపఠతాం, అపఠన్. ఓకే, ఎలా వస్తాయి? అపఠత్ ప్రథమ పురుష ఏకవచనంలో అపఠత్, అపఠతాం, అపఠన్. మధ్యమ పురుషలో అపఠః, అపఠతం, అపఠత. ఓకే, అలాగే ఉత్తమ పురుషలో అపఠం, అపఠావ, అపఠామ. ఈ అకారం కనపడుతూ ఉంటుందన్నమాట భూతకాల క్రియాపదాల్లో. ఎట్లా వస్తాయి మళ్ళీ చెప్తున్నా. అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. అర్థాలు ఎలా వస్తాయి? అపఠత్ అంటే అతను ఆర్ ఆమె చదివాడు, చదివింది, పాస్ట్ టెన్స్ చదివేశాడు అని చెప్పడం. అపఠత వాళ్ళిద్దరూ చదివారు, అపఠన్ వారు చదివారు, అలా వస్తాయన్నమాట అర్థాలన్నీ కూడా. సో అలాగే ఆత్మనేపదికి వచ్చేసరికి వంద ధాతువు తీసుకుంటాం కాబట్టి అవందత, అవందేతాం, అవందంత, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి. ఓకే, ప్రథమ పురుషులు ఎలా వస్తుంది? అవందత, అవందేతాం, అవందంత. మధ్యమ పురుషలో అవందథాః, అవందేథాం, అవందధ్వం. ఉత్తమ పురుషలో అవందే, అవందావహి, అవందామహి అని వస్తాయన్నమాట అర్థం. వాటికి రూపాలు. ఈ రూపాలకి వేరే దారి లేదు, ఇవి నేర్చుకోవడం తప్ప దారి లేదు. ఎలా అయితే మీరు ఇందాక అంటే వర్తమాన కాలం నేర్చుకున్నారో అలాగా. ముందు ఏం చేద్దామంటే మనము ఇక్కడ వాక్యాలు ఇచ్చినవి ఎలా వచ్చాయి, అర్థాలు ఎలా చెప్పుకున్నారు చూసుకుని తర్వాత మిగిలిన క్లాస్లో ఆ రూపాలు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుని ఒక 4-5 వెర్బ్స్ కి చెప్పుకుందాము. మీ చేత చెప్పిస్తాను. మేడం మేడం చెప్పండి. అది ఆత్మనేయ పదాలు, పరస్మయ పదాలు అంటే ఇంతవరకు నేర్చుకున్నాము. ఆత్మనేయ పదాలు కొన్ని చెప్తారా మేడం, మీరు ఇస్తారా? అవి ఇంతవరకు నేర్చుకోవడం ఏమిటి? 3వ పాఠం అంతా ఆత్మనేయ పదులే నేర్చుకుంది. అదే మేడం, ఆ శబ్దాలు కొంచెం తెలిసాయి కదా మేడం, అవి ఇలాగే ఉంటాయి అని డిసైడ్ అయిపోవాలా మేడం? పరస్మైపది, ఆత్మనేపది అసలు క్లాసిఫికేషన్ ఎలా వచ్చింది? ప్రథమ పురుష ఏకవచన రూపము తీతో ఎండ్ అయితే పరస్మైపది, తేతో ఎండ్ అయితే ఆత్మనేపది. మొదటి 2 పాఠాల్లో మీకు పరస్మైపది అసలు ఫస్ట్ మరీ ఇది కాబట్టి ఫస్ట్ 2 పాఠాల్లో పరస్మైపది గురించి చెప్పారు. కొన్ని క్రియాపదాలకి ప్రథమ, ఉత్తమ, మధ్యమ పురుషుల్లో ఏక బహువచనాల్లో అదేంటిది వర్తమాన కాలంవి చెప్పారు. 3వ పాఠంలో ఆత్మనేపదులే చెప్పారు. అవన్నీ అక్కడ ఇచ్చిన 40-50 క్రియాపదాలన్నీ ఆత్మనేపదులే. అవి అలాగే బై హార్ట్ చేసుకోవాలా మేడం? అవి చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఈ టేబుల్స్ ఎందుకు ఇస్తున్నాను? ఒకదానికి టేబుల్ ఇవ్వగలం, అన్నిటికీ టేబుల్స్ ఇవ్వలేం కదా. అట్లాగా ఎవరికి వాళ్ళు రాసుకోవాలి వాటిని. కాదు, టేబుల్ తెలుసుకుంటాం మేడం, పదాల కోసం నేను అడుగుతున్నాను. అవన్నీ అది కాదండి, ఇప్పుడు 3వ పాఠంలో ఇచ్చిన క్రియాపదాలన్నీ అవే కదా. అదే అంటున్నాను, అదే అవన్నీ అవి కాకుండా ఇంకా ఉంటాయా అనేసి. ఉంటే ఉండొచ్చు. ముందు అవి నేర్చుకుంటే ఫస్ట్ చాలా ఎక్కువ. ఇంకా ఉంటాయా లిస్ట్ ఇలా ఇవ్వడం కుదరదండి. 2000 ధాతువులు ఉన్నాయి, ఎక్కడనిస్తాను నేను? లిస్ట్ ఇవ్వడం అలా అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ పాఠంలో 2వ పాఠంలో కలుపుకుని పరస్మైపది 30 ఒక 40-50 దాకా వచ్చుంటాయి క్రియాపదాలు. ఇప్పుడు 3వ పాఠంలో 40-50 దాకా వచ్చుంటాయి ఆత్మనేపది క్రియాపదాలు. ముందు అవి కానిస్తే కదా, తర్వాత సంగతి తర్వాత. ఓకే మేడం, రైట్. సో వాక్యాలు చదువుదాము. చూడండి 71వ పేజీలో. ఏలా అన్ని పాస్ట్ టెన్స్ లో వస్తాయి. ఇప్పుడు మీనింగ్స్ అన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పుకోవాలి, భూతకాలంలో చెప్పాలి. సహా క్రీడతి అన్నాం, ఇదివరకు అతను ఆడుతున్నాడు అని చెప్పాము. ఇప్పుడు అతను ఆడాడు అని చెప్పాలి, అక్రీడత్ అని చెప్పాము. సహా అక్రీడత్, అతను ఆడాడు ఆర్ ఆడినాడు. ఏషః అతిష్ఠత్, ఏషః తిష్ఠతి చెప్పాము, ఇప్పుడు అతిష్ఠత్ అంటున్నాము. అతను ఉన్నాడు అంటే నిలబడ్డాడని చెప్పాడు, ఆగాడు అని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. యాక్చువల్గా నిలబడ్డం కాదు, ఉండడం అంటే అక్కడ జస్ట్ బీయింగ్ దేర్ అని అర్థం. సో ఆగాడు అని చెప్పచ్చు. తిష్ఠతికి అతిష్ఠత్ వస్తుంది. చతురః పాఠం అపఠత్,
చతురుడు అంటే తెలివిగలవాడు, తెలివైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చతురహ అంటాం వాడిని. చతురహ పాఠమును చదివాడు. ఆ పఠత్ కాబట్టి చదివాడు. ఓకే. చర్మకార పాదరక్షాం అయచ్చత్. చర్మకార అంటే చెప్పులు కుట్టేవాడు. ఓకే, తోలు పని చేసేవాడు. సో పాదరక్ష అంటే చెప్పు. పాదరక్షాం అయచ్చత్, పాదరక్షను ఇచ్చాడు. యచ్చతి అయచ్చత్. ఓకే, యచ్చతికి అయచ్చత్ ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ వెర్బ్సేనే కాదు, మనకి చర్మకార, చతురహ ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త మాటలు. సో వాళ్ళ పక్కన తెలుగు మీనింగ్ అందుకనే రాస్తున్నారు అన్నమాట. ఓకే, సో అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే జస్ట్ అబ్జర్వేషనే. ఒక మ్యాగజైన్ చదువుతున్నప్పుడు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినవి వేరే ఉంటాయి, చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఓహో ఇట్లా వస్తున్నాయి కాబట్టి పదాలు అనుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. సింహ మృగం అమారయత్, ఇది కొత్త పదం మీకు. సింహము మృగమును అమారయత్, మారయతి అంటే చంపుతున్నది అని అర్థం. అమారయత్ అంటే పాస్ట్ టెన్స్, చంపినది. అమారయత్, మారయతి అంటే చంపుతున్నది అని అర్థం, చంపుతున్నాడు. మారయతి కిల్స్ అని అర్థం. సో అమారయత్ అని ఎప్పుడైతే చెప్పామో దానికి చంపింది, ఇక్కడ సింహం కాబట్టి చంపినది అని మనం చెప్పుకుంటాం. వ్యాఘ్ర మాంసం అఖాదత్. వ్యాఘ్ర అంటే పులి మాంసమును తిన్నది, తినడం అయిపోయింది. ఖాదతి అఖాదత్. ఓకే, ఖాదతి అఖాదత్. మార్జారః మూషకం అపశ్యత్. మార్జారః అంటే పిల్లి. మార్జా లహ అనొచ్చు, రహ అనొచ్చు, రెండు మాటలు కరెక్టే. సో పిల్లి ఎలుకను అపశ్యత్ అంటే చూసినది. పశ్యతి అపశ్యత్. ఓకే, పశ్యతి అపశ్యత్. అలాగే వయస్యః పత్రం అలిఖత్. వయస్యః అంటే స్నేహితః అంటే ఫ్రెండ్ అని అర్థం. వయస్యః పత్రం అంటే ఉత్తరమును, అలిఖత్ వ్రాసాడు, లిఖతి అలిఖత్. ఓకే, ఈ వయస్య శబ్దం మీకు దాన్ని ఏమంటారు, జగదేక వీరుడు, జగదేక వీరుని కథలో వస్తుంది. ఎన్టీ రామారావు పిలుస్తూ ఉంటాడు, పద్మనాభం ఎవడో ఉంటాడు, వాడిని వయస్య అని పిలుస్తూ ఉంటాడు, ఫ్రెండ్ అని అర్థం. సో వయస్యః పత్రం అలిఖత్, స్నేహితుడు ఆర్ మిత్రుడు పత్రమును అంటే ఉత్తరమును వ్రాసాడు. లిఖతి అలిఖత్. ఓకే, పండితః సత్యం అవదత్. పండితుడు నిజమును, అవదత్ వదతి అవదత్ చెప్పాడు ఆర్ పలికాడు ఆర్ మాట్లాడాడు, ఏదైనా కరెక్టే. ఓకే, నిజమును పలికాడు. అలసహ తం అనిందత్. అలసహ అంటే సోమరి వాడు. అలసహ సోమరి. తం అంటే అతనిని. సహ అంటే మీకు తెలుసు అతడు అని. తం అంటే అతనిని. ఇవన్నీ విభక్తులు నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి ఇక మీకు ఇక్కడి నుంచి. సో తం అనిందత్. సో అతనిని నిందతి అనిందత్ నిందించాడు. ఎవరు? సోమరి అతనిని నిందించాడు. భక్తః దేవం. ఇక్కడ వరకు ఇక్కడ ఫస్ట్ 10 వాక్యాల్లో ఇచ్చిన వెర్బ్స్ పరస్మైపది క్రియాపదాలు. సో మీరు చూస్తే అందుకని అనిందత్ హలంతం వస్తుంది. ఓకే, అవదత్ హలంతం వస్తుంది, అపఠత్ హలంతం వస్తుంది. ఇంకా వచ్చే 11 నుంచి 10 ఆ మిగతా 5 వాక్యాలు ఆత్మనేపది క్రియాపదాలకి భూతకాలం వస్తుంది. చూడండి, భక్తః దేవం అవందత అని చదవాలి దాన్ని. అవందత్ కాదు, అవందత. ఆత్మనేపదిలో అలా చదవాలి. సో భక్తుడు దేవునికి నమస్కరించాడు. వందతే అవందత. ఓకే, వందతే అవందత. అలాగే నిర్ధనః కష్టం అసహత. సహతే అసహత. అక్కడ సహతే వచ్చింది, నిర్ధనః కష్టం సహతే వచ్చింది అక్కడ. దరిద్రః కష్టం సహతే సంథింగ్. సో ఇక్కడ కూడా పేదవాడు కష్టమును సహించాడు. సహతే అసహత. సజ్జనః జనాన్ అసేవత. సేవతే అసేవత. సజ్జనుడు సత్పురుషుడు జనాన్ జనులను సేవించాడు.
అసేవత. అలాగే అధ్యాపక ఛాత్రం అశ్లాఘత. శ్లాఘతే అశ్లాఘత. అధ్యాపకుడు విద్యార్థిని, ఛాత్రం, ఛాత్ర అంటే విద్యార్థి, ఛాత్రం అంటే విద్యార్థిని, అశ్లాఘత మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు, పొగిడాడు, ఏదైనా కావచ్చు. అశ్లాఘత. భిక్షుక ధనికం అయాచత. భిక్షుకుడు ధనికుని యాచించాడు. యాచతే అయాచత. ఓకే, ఇవన్నీ కూడా పరస్మైపది మరియు ఆత్మనేపదుల్లో ఏకవచనంలో ఎలా వస్తున్నాయి క్రియాపదాలు అని చెప్పే 15 వాక్యాలు. ఓకే, ఏకవచనంలో అయాచత, అశ్లాఘత, అవందత, అసేవత, అసహత, అవి ఆత్మనేపదులు. అలా తా పలకాలి, అక్కడ హలంతం ఇవ్వకూడదు. అపఠత్, అలిఖత్, అహసత్, అగాయత్, ఇవన్నీ పరస్మైపదులు, వాటికి అకారంతో అదే హలంతంతో ఉంటాయి అవన్నీ. బాలా బొమ్మకంటి గారు చెప్పండి మేడం, ఈరోజు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఏంటో. ఏమైపోయారు ఇవిడే? మనకి తెలుగులో భూతకాలము అంటే చేస్తాడు అని చెప్తాం కదా, అంటే చేస్తాము అన్నదాన్ని భూతకాలంలో చెప్తాం కదా. ఇది ఇక్కడ అయిపోయింది కదా, పలికాడు, చేసేసాడు అని చెప్తున్నాం కదా, అది భూతకాలం ఎలా అవుతుంది? అదేవిడిది చేశాడు అంటే భూతకాలం కాకపోవడం ఏమిటది? ఫ్యూచర్ కదా భూతకాలం అంటే. చేస్తాడు అంటే ఫ్యూచర్ కదండి, చేస్తాడు అంటే భవిష్యత్ కదా. ఓ సారీ, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కన్ఫ్యూజ్ అయిపోయారు మీరు. అవును అవును అవును, భవిష్యత్ కాలానికి కరెక్టే. సారీ. అమ్మో, ఫస్ట్ ఇది చెప్పాలేమో. భూతకాలము అంటే గడచిపోయినది, అయిపోయిన కాలము. భవిష్యత్ కాలము అంటే రాబోయే కాలము. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది భూతకాలం. ప్లీజ్ దయించి. సారీ. ఉండడం అంటే ఆ 10 కాలాలు సంస్కృత కాలాలండి. 10 కాలాలు ఉంటాయి సంస్కృతంలో. మనకి లట్లకారం ఎట్లా చెప్పారే, లోట్లకారం, అవన్నీ అట్లాంటివి 10 ఉంటాయి. సో అందులో ఇది భవిష్యత్ భూతకాలం. అది ఇందాకటి నుంచి నాకు భవిష్యత్ కాలానికి భూతకాలానికి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇదేంటి, ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటూ కంగారు పడుతున్నా. సారీ అండి. నో ప్రాబ్లం. నా భూతో నా భవిష్యత్తు అంటాం కదా, నా భూతో నా భవిష్యత్తు అంటాం కదా, అది గుర్తుపెట్టుకోండి. అది సో భూతకాలము అంటే పాస్ట్ టెన్స్ అండి, అయిపోయింది, గడిచిపోయిన కాలము. వర్తమాన కాలం అంటే ప్రెసెంట్ లో మనం ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్ కాలము అంటే రాబోయే కాలము. ఇది గుర్తు పెట్టుకోండి అందరూ ప్లీజ్. రైట్, నో ప్రాబ్లం. మేడం ఒక చిన్న డౌట్ అండి, చెప్పండి సార్. ఇక్కడ మీరు అయాచత అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటామంటే యాచించాడు అంటాం. అట్లా ఇక్కడ అన్నప్పుడల్లా మీరు ఇట్లా చెప్తున్నారు కదా. కొన్ని మన తెలుగులో అంటే జస్ట్ నాకు ఒక చిన్న డౌట్, తెలుగులో అయాచితముగా అన్న వర్డ్ ఉంది, అంటే మనం అడగకుండానే, అభయము అంటే భయం లేకుండా. అది వేరు, అది వేరు, అది వేరు. తేడా విపరీతార్థం వస్తుంది, దీంట్లో రాదు సంస్కృతం. అలాగా అమ్మ, దీంట్లో కూడా వస్తుంది. అయాచితం అనేది సంస్కృతం మాటే, అది ఖచ్చితంగా సంస్కృతం మాట. అది దానికి అర్థం కూడా ఆయన చెప్పినట్టు వ్యతిరేకం, అంటే యాచించకుండా అనే అర్థం వస్తుంది. అది సమస్త పదం అంటారు సార్. ఇక్కడేమో మీరు యాచించాడు అంటున్నారు, అక్కడేమో యాచించకుండా. ఒక్క నిమిషం. ఇప్పుడు న్యాయము అన్యాయము అనే మాటలు ఉన్నాయి కదా, ధర్మము అధర్మము ఉన్నాయి కదా. వాటిలో అంటే ధర్మము కానిది అధర్మము, న్యాయము కానిది అన్యాయము, అంతే కదా. సో అవన్నీ నౌన్స్, న్యాయ ధర్మ ఇవన్నీ నౌన్ ఫార్మ్స్, నామపదాలు అవన్నీ కూడా. సో వాటికి ఎప్పుడైతే ఆ వస్తుందో అవేమవుతోంది అంటే అది నెగేట్ అవుతోంది, అంటే విపరీతార్థం, వ్యతిరేకార్థం వస్తుంది. ఇవన్నీ క్రియాపదాలు. ఈ క్రియాపదాలకి ఆ చేరినప్పుడు భూతకాలం వస్తుంది. మరి మీరు అనొచ్చు అయాచిత్తం అనేది కూడా అడగకుండా అనేది క్రియ వస్తుంది కదా అని. దానికి మీకు ఆన్సర్ నేను సెకండ్ లెవెల్లో కానీ చెప్పలేను. ఆ యాచిత్తం, యాచతే అనేది నుంచి యాచిత్తం అనే మాట ఎక్కడొచ్చింది, అది ఎందుకు క్రియాపదం
లాగా అర్థం వస్తున్నా క్రియాపదం కాదు అనేది ఇప్పుడే నేను చెప్పలేను నేను మీకు. ఓకేనా? అక్కడ చీ ఇక్కడ చా ఉంది కదా మేడం. అయాచితం. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు అయాచితం ఆ పక్కన పెడితే యాచితం అంటే అర్థం ఏమిటి? అడగబడినది అని అర్థం. అవును. పఠితం అంటే అర్థం ఏంటి? చదవబడినది. ఈ రూపాలన్నీ మీకు 2వ లెవెల్లో కానీ రావు. నేను ఇవాళ చెప్పలేను మీకు దానికి ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్పలేను అంటే ఇప్పుడు చెప్పలేను సమాధానం. ఓకే. ప్రథమ పురుష బహువచన వాక్యాలు చూడండి. తే అహసన్. ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు సత్యం అవదత్, రైట్? సత్యం వదితవాన్. సార్ మీరు ఆగిపోండి అక్కడ. సార్ మీరు ఆ వదితవాన్ వస్తాయి 8వ పాఠంలో వస్తాయి, కంగారు పడకండి. వదితవాన్ రాదు, వేరే మాట వస్తుంది, అవి వస్తాయి, అవన్నీ వస్తాయి, మీరు కంగారు పడకండి. ఓకే, వాన్లు వస్తాయి, మనకి అన్ని వస్తాయి. 8వ పాఠం ఇవాళ ఇంకా 4లోనే ఉన్నాం. ఇక్కడికే జుట్లు వాన్లు వతీలు తర్వాత వస్తాయి. కాసేపు ఆగండి, మీరు శిబిరం నుంచి వచ్చేసిన కష్టమైపోతాయి ఇవన్నీ. కొంచెం మీకు శిబిరంలో చెప్పే రూపాలు వేరు, అవి కూడా వస్తాయి, తొందర వలదు ప్లీజ్. ఓకే రైట్. తే అహసన్. తే అహసన్ వారు నవ్వారు. హసతికి అహసత్ ఏకవచనం అయితే పాస్ట్ టెన్స్ లో, అహసన్ బహువచనం. అలాగే ఏతే అక్రీడన్. క్రీడతికి అక్రీడత్ ఏకవచనం, అక్రీడన్ బహువచనము. వారు ఆడిరి, ఆడారు, ఏదైనా కావచ్చు. చోరాహ పేటికాం అహరన్. హరతి అనే వెర్బ్ ఉంది. హరతి అనే వెర్బ్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థము దొంగిలించడం అనేది కూడా వస్తుంది. అపహరించాడంటామే అట్లాంటి మీనింగ్. సో అహరన్, హరతికి అహరత్ ఏకవచనం పాస్ట్ టెన్స్ లో, అహరన్ బహువచనం. చోరాహ అన్నారు కాబట్టి దొంగలు పెట్టెను అపహరించారు ఆర్ దొంగిలించారు. ఛాత్రాహ ప్రశ్నం అపృచ్ఛన్. పృచ్ఛతి వెర్బ్ వచ్చింది ఇదివరకు మీకు, దానికి అపృచ్ఛత్ ఏకవచనము, అపృచ్ఛన్ బహువచనము. సో విద్యార్థులు ప్రశ్నను అడిగారు. ఓకే. మహిషాహ తృణం అచరన్. చరతి అజాచరతి చదువుకున్నాం మనము. సో చరతికి అచరత్ అనేది ఏకవచనం, అచరన్ బహువచనం. సో మహిషాహ అంటే ఎద్దులు ఆర్ దున్నపోతులు, తృణం గడ్డిని మేసినవి అనేది అచరన్ అనే దానికి వస్తుంది. భక్తాహ దేవం అధ్యాయన్. భక్తులు దేవుని అధ్యాయన్ అంటే ధ్యానించిరి. ధ్యాయతి వెర్బ్ వచ్చింది మీకు. అధ్యాయత్ ఏకవచనం, అధ్యాయన్ బహువచనం. ఖలాహ సురాం అపిబన్. ఖలాహ అంటే చెడు, ఖలుడు అంటే ఎవరు? దుష్టుడు. సో ఖలాహ అంటే దుష్టులు, సురాం అంటే మద్యమును, అపిబన్ పిబతికి అపిబత్ ఏకవచనం, అపిబన్ బహువచనం. తాగారు అని చెప్పటం. అలాగే మహిళాహ శ్లోకం అగాయన్. మహిళలు శ్లోకమును అగాయన్. గాయతికి అగాయత్ ఏకవచనము, అగాయన్ బహువచనము. సో మహిళలు శ్లోకమును పాడిరి. సర్పాహ మండూకాన్ అగిలన్. ఇది కొత్త వెర్బ్. గిలతికి అగిలత్ అని వస్తుంది. అగిలన్ బహువచనం, మింగడం. గిలతి అంటే స్వాలో చేయటం. సో సర్పాహ పాములు, మండూకాన్ అంటే కప్పలను, అగిలన్ మింగినవి. కృపణాహ ఫలం అజిఘ్రన్. అహనా పెళ్ళి అంటే సినిమా చూస్తే ఈ విషయానికి అర్థం అవుతుంది, ఈ వాక్యానికి అర్థం. జిఘ్రతి అంటే వాసన చూడటం. అజిఘ్రత్ చూశాడు పాస్ట్ టెన్స్. అజిఘ్రన్ దానికి బహువచనం. ఎవరుట? కృపణాహ అంటే పిసినిగొట్టు వాళ్ళు, పిసినారులు. ఫలం పండును వాళ్ళు తినకుండా, వాడు కోట శ్రీనివాసరావు చేస్తాడు కదా, వేలాడు కట్టుకుని దాన్ని చూస్తూ అన్నం తింటాడా, ఆ టైప్ అనమాట. వీళ్ళు వాసన చూశారట, పండును తినలేదు, వాసన చూశారట. అజిఘ్రన్. కృపణాహ అంటే లోభులు, అదే అంటే పిసినారులు. దుర్జనాహ సజ్జనాన్. ఇక్కడ వరకు 10 వాక్యాలు పరస్మైపది క్రియాపదాలకు వచ్చాయండి. అజిఘ్రన్, అగిలన్, అగాయన్, అపిబన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఆత్మనేపది వస్తున్నాయి. దుర్జనాహ సజ్జనాన్ అబాధంత. దుర్జనులు చెడ్డవారు మంచివారిని బాధించిరి ఆర్ బాధ పెట్టారు, బాధించారు. బాధతే అనే వెర్బ్ ఉంది, దానికి అబాధత ఏకవచనం, అబాధంత బహువచనం.
ఓకే, బాధతేకి అబాధత, అబాధంత బహువచనం. అలాగే జనాహ కష్టం అసహంత, జనులు కష్టమును సహించారు. సహతేకి ఏకవచనం పాస్ట్ టెన్స్ లో అసహత, బహువచనం అసహంత. ఓకే, సహించారు. అలాగే గృహిణ్యః బాలకాన్ అత్రాయంత, గృహిణులు బాలకులను అత్రాయంత రక్షించారు. త్రాయతే వెర్బ్, అత్రాయత ఏకవచనం, అత్రాయంత బహువచనం. అలాగే భక్తాః వరం అయాచంత, భక్తులు వరమును కోరారు, అడిగారు, ఏదైనా కావచ్చు. యాచతే వెర్బ్, అయాచత ఏకవచనం, అయాచంత బహువచనం. అలాగే లాస్ట్ వాక్యం భిక్షుకాః ధనికాన్ అభిక్షంత, భిక్షకులు ధనికులను యాచించారు, అడిగారు. అదే అడుక్కున్నారు అనడానికి యాచించారు అనడం బాగుంటుంది పదము. సో భిక్షతే వెర్బ్, అభిక్షత ఏకవచనం పాస్ట్ టెన్స్, అభిక్షంత బహువచనం. ఓకే, సో ఇంకా నేను మధ్యమ పురుష ఉత్తమ పురుషకి నేను ప్రొసీడ్ అవ్వట్లేదు. ఆల్రెడీ అంటే ఐ కెన్ రీడ్ యువర్ ఫేసెస్. కాబట్టి ఇక్కడతో ఆపి ఏం చేద్దామంటే, ఉన్న ఇంకొక 10-15 మినిట్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఇందాక స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఏదో ఒక ధాతువు ఇస్తాను, ఏదో ఒక వెర్బ్ ఇస్తాను, దానికి పాస్ట్ టెన్స్ రూపాలు చెప్పాలి. ఎవరు చెప్తారో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళనే అడుగుతాను. అది చూస్తూ చెప్పండి, మీరు చూడకుండా చెప్పక్కర్లే. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, అపఠత్, అపఠతాం, అపఠన్. ఇప్పుడు నేను సపోజ్ ఈ పరస్మైపది ఇప్పుడు ఇది కాబట్టి ఒక పరస్మైపది ఇచ్చాను అనుకోండి, లిఖతి ఇచ్చాను నేను వెర్బ్ అనుకోండి. లిఖతి ఇవ్వగానే మీరు ఏం చెప్పాలి? అలిఖత్, అలిఖతాం, అలిఖన్, అలిఖహ, అలిఖతం, అలిఖత, అలిఖం, అలిఖావ, అలిఖామ. ఇది చెప్పాలి. ఇంకొక వెర్బ్, ఇంకొక దానికి కూడా చెప్తా. ఒక 2-3 నేను చెప్పి మిగతా మెజర్ చెప్పిస్తా. ఓకే, లిఖతి అయింది. హసతి చెప్పాను అనుకోండి ఇప్పుడు నేను. అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసం, అహసావ, అహసామ. ఓకేనా? ఇలాగా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఎస్, సారీ, మల్లూరి రవికుమార్ శర్మ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం పరస్మైపదికే అడుగుతున్నాను నేను, తర్వాత ఆత్మనేపది ఒక 2-3 ఇవి చెప్పుకుని అప్పుడు సార్ దీనికి ఇప్పుడు మీరు దేనికి చెప్తారు? పిబతికి చెప్పండి. దీన్ని చూసి చెప్పండి, పర్వాలేదు, చూసి చెప్పండి, ఏం పర్వాలేదు సార్. మీ మాట రావట్లేదు రవికుమార్ గారు, మీ సౌండ్ వినపడట్లేదు, మీ వాయిస్. ఒక్క నిమిషం అమ్మా, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వినపడుతోంది, ఇప్పుడు వినపడుతోంది. అదే పిబామి కదమ్మా అడిగింది మీరు? అదే పిబతికి చెప్పండి ఆ రూపాలు. పిబతి, అపిబత్, అపిబతాం, అపిబన్, అపిబహ, అపిబతం, అపిబత, అపిబం, అపిబావ, అపిబామ. కరెక్ట్, అంతే, కరెక్ట్ గా చెప్పారు. ఎస్, సుధాలహరి గారు మీరేం చెప్తారు? చరతికి చెప్పండి మేడం. అచిరత్, అచిరామ, చరతి. వినండి, కరెక్ట్ గా వెర్బ్ చరతి అంటే ఎలా వస్తుంది? చీ ఎక్కడి నుంచి వచ్చింది? అచరత్, అచరత్, అచరామ, అచరాం. మేడం సరిగ్గా ఉన్న నెమ్మదిగా చదవండి, కంగారు లేదు. అచిరత్ తర్వాత ఏముంది? మీరు చరతి అన్నారు కదా, అచరత్ ఫస్ట్, అచరాం, అచరతాం, తా ఉంది మధ్యలో, అది మిస్ చేస్తున్నారు. అచరతాం కరెక్ట్. అచరన్, అచరహ, అచరతం, అచరత్, అచరత, అచరత, అచరం, అచరం,
అచరావ ఉమ్, అచరామ అంతే. అచరత్ అచరతాం అచరన్ అచరహ అచరతం అచరత అచరం అచరావ అచరామ. ఓకే రైట్. గోపాలకృష్ణ గారు మీరేం చెప్పండి. చెప్తారు? మీకు ఉండండి, మీకు నేను ఒక వెర్బ్ ఏదన్నా ఒక బుక్ గుర్తు రావట్లేదు నాకు. వదతికి చెప్పండి సార్. ఓకే. అవదత్ అవదతాం అవదన్ అవదహ అవదతం అవదత అవదం అవదావ అవదామ. ఓకే కరెక్ట్. అవదత్ అవదతాం అవదన్ అవదహ అవదతం అవదత అవదం అవదావ అవదామ. కరెక్ట్. ఓకే శశికళ గారు, శశికళ టి మీరు ఏం చెప్తారు అంటే పృచ్ఛతికి చెప్పండి మేడం. అపృచ్ఛత్ అపృచ్ఛతాం అపృచ్ఛన్ అపృచ్ఛః అపృచ్ఛతం అపృచ్ఛత అపృచ్ఛం అపృచ్ఛావ అపృచ్ఛామ. కరెక్ట్. అపృచ్ఛత్ అపృచ్ఛతాం అపృచ్ఛన్. ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేసేసుకుని. సో అపృచ్ఛత్ అపృచ్ఛతాం అపృచ్ఛన్ అపృచ్ఛః అపృచ్ఛతం అపృచ్ఛత అపృచ్ఛం అపృచ్ఛావ అపృచ్ఛామ. ఇది దానికి. సో ఇప్పుడు కొన్ని ఆత్మనేపది క్రియాపదాలు చూద్దాము. సో వందతేకి ఉన్నాయి, టేబుల్ దీని మీద కనబడుతున్నాయి స్క్రీన్ మీద. ఇప్పుడు శ్లాఘతేకి నేను చెప్పాను అనుకోండి, అశ్లాఘత అశ్లాఘేతాం అశ్లాఘంత అశ్లాఘతాః అశ్లాఘేతాం అశ్లాఘధ్వం అశ్లాఘే అశ్లాఘావహి అశ్లాఘామహి. ఇది వస్తుందన్నమాట. రైట్. ఝాన్సీ గారు సేవతేకి చెప్పండి మేడం. మేడం సేవతే అసేవత్ అసేవత అని చదవాలి, వత్ అని సారీ ఓకే మేడం. ఓకే మేడం. అసేవత అసేవతాం అసేవంత్ ఆగండి. అసేవత అసేవతాం కాదు, పైన ఏత్వం ఉంది, అసేవేతాం అని చదవాలి. అసేవేతాం. ఓకే మేడం. అసేవేతాం అసేవంత హిందీ వచ్చేస్తుంది. అసేవతాః అసేవేతాం అసేవధ్వం అసేవే అసేవాహి అసేవామహి అసేవే అసేవావహి. ఓకే. అసేవే అసేవావహి అసేవామహి. సో కరెక్ట్. అసేవత అసేవేతాం అసేవంత అసేవథాః అసేవేతాం అసేవధ్వం అసేవే అసేవావహి అసేవామహి. ఇది వస్తుంది అనమాట సేవతే. ఓకే అపర్ణ గారు మోదతేకి చెప్పండి. మోదతేకి చెప్పండి. మోదతే ఊదతేనా మోదతే మోదతే. ఓకే ఓకే. అమోదత అమోదతాం అమోదంత మధ్యలో అమోదేతాం అమోదేతాం అమోదంత అమోదథాః అమోదేథాం అమోదధ్వం అమోదే అమోదావహి అమోదామహి. కరెక్ట్. సారీ మోదతే కదా. అమోదత అమోదేతాం అమోదంత అమోదథాః అమోదేథాం అమోదధ్వం అమోదే అమోదావహి అమోదామహి. రైట్. ఓకే రామకృష్ణ జై సార్ మీరు ఏం చెప్తారు అంటే సహతేకి చెప్పండి సార్. సార్ వినబడట్లేదు మీ వాయిస్. సార్ వినబడట్లేదు మీ వాయిస్.
లేదండి, కట్ అవుతుంది, ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది ఏదో. అన్మ్యూట్ చేశారు, సన్నగా వస్తుంది బ్యాక్గ్రౌండ్, ఏదో నాయిస్ వస్తుంది. చెప్పండి. అసహేతాం సార్, అక్కడ దా ఉందని చెప్పెట్టకూడదు, అన్నిటికీ 100 అయిపోయింది. అసహేతాం అంతే. అసహత అసహేతాం అసహంత అసహథాః అసహేత్థాం అసహధ్వం అసహే అసహావహి అసహామహి. ఓకే, ఇంకొకటి మాత్రం చెప్పించేసి ఆపేస్తాను నేను, ఎందుకంటే టైం అయిపోతుంది. సుజాత గారు మీరు యాచతే చెప్పండి. సుజాత సీమా గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సార్ రామకృష్ణ గారు కొంచెం మ్యూట్ చేసుకోండి మీరు. అయాచతే. అయాచతే సరిగ్గా చూసి చెప్పండి అక్కడ మేడం. అయాచత. అయాచతే అయాచేతాం అయాచంత. అంతే. అయాచంథా. నకారం రాదు అక్కడ. అయాచథాః అయాచథాః అయాచేథాం 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 అయాచధ్వం అయాచంతే. వందే ఉంటే ఎలా వస్తుంది? అయాచే వస్తుంది. అయాచే అయాచ వహి అయాచావహి అయాచామహి. రైట్. సో అయాచత అయాచేతాం అయాచంత అయాచథాః అయాచేథాం అయాచధ్వం అయాచే అయాచావహి అయాచామహి. ఇలాగా ఒక్కొక్క వెర్బ్ను తీసుకుని చెప్పుకోవాలి. పైకి అనుకుంటే తప్ప అవి రావు. మనం అందరితో కూర్చుని ప్రాక్టీస్ చేసినా ఇదివరకు టేబుల్స్ చదువుకునే వాళ్ళమే ఎక్కాలి, ఆ రకంగా చదువుకోవాల్సి వస్తుంది. పైకి చదవలేము, రాసినా వస్తుంది మాకు అనుకునే వాళ్ళకి వెల్ అండ్ గుడ్, బట్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. నేను ఎందుకు మిగతా లెసన్ అంటే మిగతా మధ్యమ పురుష ఉత్తమ పురుష కంప్లీట్ చేయలేదంటే అసలు ముందు నోరు తిరగాలి అనే విషయంలో. సో నెక్స్ట్ క్లాస్లో ఈ లెసన్లో మిగిలినవి ఏమున్నాయో అవి కంప్లీట్ చేద్దాం. టైం ఎక్సర్సైజ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో, అది చూసుకుని రండి, సరేనా? ఓకే. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడతారు? నేను పాడతాను. శశిప్రియ గారు పాడతారా? పాడండి. యం వైదికా మంత్రకృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్రానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేచిత సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాదేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదాः. మళ్ళీ
గురువారం తరగతిలో కలుసుకుందాం. రైట్? నమస్కారాः. గురువాసరే పునర్మిలామः. నమస్కారः. నమస్కారः. నమస్కారः మేడం. నమస్కారः మహోదయ. నమస్కారः. నమస్కారం. పునర్మిలామः.